కూడా వాళ్ళని నరకాలలో పడవేయడం అనేది జరుగుతుంది. లోకములో మనకు తెలియని ఎన్నో రకాల పాపాలు ఉన్నాయి. మనకు తెలిసి కొన్ని రకాల పాపాలు మాత్రమే. అలా కాకుండా మనకు తెలిసి తెలియని ఎన్నో రకాల పాపాలు అనేవి ఉన్నప్పుడు ఆ నానా విధాలైన పాపాలలో నానా విధాలైనటువంటి జీవులను నిమిత్తం చేసి నానా విధాలుగా ఉండే నరకాలలో వాళ్ళని పడవేసి అక్కడ శిక్షని కలగజేయడం అనేది చేస్తాడు. అయితే అన్ని రకాల నరకాలు ఉన్నాయా? పాపాలు అనేవి లెక్క కట్టడానికి కుదరదు. అసంఖ్యాతమైనటువంటి పాపాలు ఉన్నాయి. ముఖ్యంగా 3 రకాల పాపాలు అయితే అందరి ద్వారా కూడా జరిగేవి. కాయికమైన పాపాలు కొన్ని అయితే, వాచనికమైన పాపాలు మరికొన్ని, మానసికమైన పాపాలు ఇంకెన్నో. మొత్తానికి 3 రకాల పాపాలని చేసేటటువంటి సందర్భం ప్రతి ఒక్క జీవికి కూడా ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు ఆ జీవులను ఆ 3 రకాల పాపాల కోసమని పడవేయబడే నరకాలు అవి ఎన్ని ఉన్నాయి, ఎన్ని సంఖ్యలో ఉన్నాయి అని అడిగితే అసంఖ్యాని, లెక్క కట్టి చెప్పడానికి రాదు గరుడ. అవి అన్ని నరకాల గురించి చెప్పడానికి రాదు. ఎందుకు అంటే అన్ని రకాల పాపాలని చెప్పాలి అంటే అన్ని రకాల నరకాలను కూడా చెప్పాల్సిన అవసరం వస్తుంది. కానీ అసంఖ్యాతమైన పాపాలు, అనంతమైనటువంటి పాపాలు ప్రతి ఒక్క జీవరాశి కూడా క్షణక్షణంలో చేస్తూ ఉంటాడు. అలా ఉన్నప్పుడు ఇటువంటి పాపాల ప్రక్షాళన చేయబడేటటువంటి నరకాల నామకీర్తనాలు కూడా ఇన్ని ఉన్నాయి అని చెప్పడం కూడా అసాధ్యమైనటువంటిది. అయినా చాలా ముఖ్యమైనటువంటి, చాలా కఠినంగా శిక్షించబడేటటువంటి నరకాల గురించి చెబుతాను విను అని అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ. మొట్టమొదటిది రౌరవ అనబడే నరకం. ఇది సామాన్యంగా ప్రతి ఒక్కడు కూడా వెళ్లేటటువంటి నరకం. ఎందుకు, ఎవరు ఈ నరకంలో పడతారు అంటే కూట సాక్షి తుయాతి యశ్చానృతి నరహ, అబద్ధాన్ని చెప్పినవాడు, దొంగ సాక్ష్యం చెప్పినవాడు, ఇలాంటి వాళ్ళు ముఖ్యంగా పడబోయేటటువంటి నరకం రౌరవ నరకం. అబద్ధం అనేది ఎన్నో రకాలుగా ఉంటుంది. లోక జీవనం కోసం కొన్ని అబద్ధాలు పలకడం వేరు, కొన్ని మోసం చేయడానికి పలకడం అబద్ధాలు వేరు, కొన్ని ఆధ్యాత్మికంగా పలకబడేటటువంటి అబద్ధాలు వేరు. అయితే సామాన్యమైన అబద్ధాలకి రౌరవ అనబడే నరకంలో పడడం అనేది జరుగుతుంది. ఒకవేళ సామాన్యమైన లోక జీవనం కోసము లేదా మోసం చేయడం అనేది మొత్తానికి తన లౌకిక స్వార్థాన్ని ఉద్దేశంగా పెట్టుకొని చెప్పబడినటువంటి అబద్ధానికి రౌరవ అనబడే నరకంలో శిక్షించడం అనేది జరుగుతుంది. అయితే ఆధ్యాత్మికమైన అబద్ధం అని అంటే సమగ్రమైన విశ్వం మిథ్యాను, లేదా భగవంతుడు జీవుడు వేరే కాదు, జీవుడే పరబ్రహ్మ స్వరూపం అని చెప్పడము, లేదా జీవులందరూ కూడా పరమాత్ముడికి సమానమైపోతారు అని చెప్పడము, ఇలాంటివి నానా రకాలుగాను కూడా భగవద్విషేకమైనటువంటి అబద్ధాలు అనేవి ఉన్నాయి. అలాంటి ఆధ్యాత్మికమైన అబద్ధాలకి, అలాంటి ఆధ్యాత్మికమైన మోసాలకి నిత్య నరకం అనేది కలగజేస్తాడు పరమాత్మ. కాబట్టి ఇక్కడ చెప్పబడేటటువంటి రౌరవ అనబడే నరకం కేవలం లోక జీవనం కోసం, లౌకిక స్వార్థాన్ని సాధించడం కోసం చెప్పబడినటువంటి అబద్ధాలు. అటువంటి అబద్ధాలు లేదా దొంగ సాక్ష్యం లాంటివి చేయడం వలన, చెప్పడం వలన రౌరవ అనబడే నరకంలో పడతారు. ఎలా ఉంటుంది రౌరవ అనబడే నరకం అని అడిగితే 2000 సహస్రాల దాకాను విస్తారమై ఉన్నటువంటి నరకం ఇది. 2000 యోజనాలు. యోజనం అంటే 12 మైళ్ళు. అలాంటిది ఈ రౌరవ అనబడే నరకం. మినిమం మొట్టమొదటిగా బేసిక్ గా ఉండేటటువంటి నరకం రౌరవ. ఇది 2000 యోజనాల దాకా విస్తారంగా ఉండేటటువంటి నరకం ఇది. ఇక్కడ ఎలా ఉంటుంది అంటే గర్తములు ఉంటాయి, గుంతలని తీసి ఉంటారు.
అవి ఎలాంటివి అంటే జాను మాత్రం మోకాళ్ల దాకా సరిపోయేటటువంటి గుంతలు. దాంట్లో నించుంటే మనిషి మోకాళ్ల దాకా ఆ గుంతలు ఆ సైజులో, ఆ పరిమాణంలో ఉంటాయి. ఇలాంటి గుంతలలో అంగార చయోఘేన మొత్తం అంగారాలు వేసి, అంటే నిప్పు కణికలు వేసి దాన్ని భూసమానంగా చేసేస్తారు. అలాంటి భూసమానంగా చేసేసి అటువంటి భూమికి సమానమై ఆ గర్తము నిండుగాను కూడా, ఆ గుంతలో నిండుగాను కూడా ఉన్న నిప్పు కణికలు, ఆ నిప్పు కణికల్లో నింపిన గుంతలలో ఈ పాపం చేసినటువంటి, అబద్ధాలు చెప్పినటువంటి వాడు, దొంగ సాక్ష్యాలు చెప్పినటువంటి వాడు, అలాంటి వాళ్ళని అక్కడ నిలబెట్టడం అనేది జరుగుతుంది. అలాంటి ఆ ఘోరమైనటువంటి అగ్ని ప్రభావం వలన వాడు ఎక్కడ పరిగెత్తినా వాడికి అన్ని ప్రదేశాల్లోనూ 2000 యోజనాల దాకా ఈ గుంతలలో వాడు ఉండాల్సిన పరిస్థితి అనేది వస్తుంది. ఎక్కడ వెళ్ళినా ఈ గుంత వద్దు, ఆ గుంతకి వెళ్ళినా ఆ గుంతకి వద్దు, ఈ గుంతకి వెళదాము అని అన్నా అక్కడ అన్ని చోట్లను కూడా నిప్పు కణికలతో యుక్తమై ఉంటుంది. అది అక్కడ అతడి పాదములు, ఎముకలు ఆ వేడికి స్ఫుటమై, అంటే పగిలి అవి ధ్వంసమై విరిగిపోతాయి. కానీ మనకెలా కాలు విరిగితే నడవడానికి రాదు మానవ శరీరానికి, అలా అక్కడ యాత్మనా శరీరానికి కాదు. అలా కాలు విరిగిపోయిన ఎముకలు నుచ్చుగా, చూరు చూరుగా, మొత్తం పిండి పిండిగా అయిపోయినాను కూడా వాడి ప్రాణాలు మాత్రం అక్కడ పోవు. ఇలాంటి ఈ నరకాలలో, ఇలాంటి ఈ నిప్పు కణికలతో నింపిన గుంతలలో వాడిని అహోరాత్రోద్ధారేణ, పగలు రాత్రి విశ్రాంతి అనేది ఉండదు. 24 గంటలు కూడా వాడిని అలా నిలబెట్టి ఆ రకంగా వాడిని శిక్షించడం అనేది జరుగుతుంది. ఇలాంటి ఈ 2000 యోజనాలలో ఉండేటటువంటి ఈ నరకములో 24 గంటలు కూడా ఆ గర్తాలలో వాడిని నించోపెట్టి వాడి పాపాన్ని ప్రక్షాళన అనేది చేస్తారు యమదూతలు అనేటటువంటి విషయాన్ని చెబుతాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఇలాంటి ఘోరమైన నరకం అనేది అబద్ధాన్ని చెప్పిన వాళ్ళకి, దొంగ సాక్ష్యాలు చెప్పినటువంటి వాళ్ళకి. మహారౌరవం అనబడేటటువంటిది 2వ నరకం, దీనికంటే పెద్దది. ఇది 5000 యోజనాల దాకా విస్తీర్ణమైనటువంటి నరకం. ఇక్కడ నేల అంతా రాగితో చేసినటువంటి నేల ఉంటుంది. తామ్రమయీ భూమి, రాగితో చేసిన నేల. క్రింద మంచి మంటలు పెట్టు ఉంటారు. అక్కడ గుంతకి ఓ ఇంచో 2 ఇంచులో మనకు స్పేస్ దొరుకుతుంది. ఇక్కడ అలా కాదు, మొత్తం తామ్రమయీ భూమి. ఆ భూమి నేల మొత్తం రాగితోనే ఉంటుంది. కింద భయంకరంగాను కూడా మంటలు పెడతారు. అలాంటి ఆ మంటల వలన బాగా వేడిగా మారిపోతుంది రాగి. రాగిని ఎందుకు పెట్టాలి ఇక్కడ అంటే గుడ్ కండక్టర్. పూర్వం మనకు ఎలక్ట్రిసిటీ సప్లై చేయడానికి రాగి తీగలు ఉండేవి అని చెబుతారు. అవి అందరూ కోసేసుకొని అమ్మేసుకొని తాగుడికి వాటికి వీటికి అలవాటయ్యారు అని చెప్పి ఆ రాగితో చేసిన తీగలు, కరెంటు తీగలను తీసివేసి అల్యూమినియంతో చేసినటువంటి కరెంటు తీగల్ని ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. కానీ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ చక్కగా కండక్టర్ అవ్వాలి, మంచిగా ఆ వేడిని పట్టాలి అంటే రాగి ఎంత తొందరగా పడుతుందో అంత తొందరగా ఇంకే లోహము కూడా పట్టదు. కాబట్టి అక్కడ భూమి అంతా రాగితో చేసినటువంటి భూమి. కింద భయంకరంగా మంట పెట్టి ఉంటారు. అలాంటి ఆ రాగి భూమికి మంట పెట్టి బాగా వేడిగా చేసి అక్కడ 5000 యోజనాల దాకా విస్తారమైన ఈ నరకములో అటువంటి మహాపాపి అయిన వ్యక్తులకు అక్కడ పడవేయడం అనేది జరుగుతుంది. తస్యాం బద్ధకరాభ్యాం చ పద్భ్యాం చైవ యమానుగై. ఇక్కడ ఇంకో స్పెషల్ గా వాళ్ళకి శిక్ష ఇవ్వడం ఏమిటంటే చేతులు కాళ్ళు కట్టేస్తారు. చేతులు కాళ్ళు కట్టేసి వాడు దొర్లుతూ ఆ 5000 యోజనాల దాకాను కూడా వెళ్ళాలి. మధ్యలో రాగి యొక్క స్వభావం లాగా బాగా వేడిగా మారిపోయిన వాడి శరీరం అది పక్వమవుతుంది, మాంసం మెత్తగా అవుతుంది. అలాంటి ఆ మాంసాన్ని పీక్కొని తినడానికి అక్కడ
భయంకరమైన కాకులు, బకపక్షులు, వృకములు మొదలైనటువంటి గుడ్లగూబలు, ఈగలు, వృశ్చికలు, తేలులు, ఇలాంటి తేలు మొదలైనటువంటి ఈ నానా విధాలుగా ఉండే ప్రాణులు వాడి యొక్క మెత్తబడిన మాంసాన్ని పీకి పీకి మరీ తింటాయి. అలాంటి ఆ ఘోరమైన నరకంలో వాడిని పడవేస్తారు. ఎందుకు ఈ నరకంలో శిక్ష? ఏ పాపం చేస్తే ఇటువంటి నరకంలో వాడు పడాలి అని అంటే, మాంసాహారాన్ని తిన్నటువంటి వాళ్ళకి ఇటువంటి నరక ప్రాప్తి అనేది కలగజేస్తారు యమదూతలు. కాబట్టే మాంసాహారాన్ని తినకండి అని చెబుతారు. వీణ్ణి బాగుపడితే మంచిది. లేదు అంటే వీడు ఎలా ఏ పక్షుల ప్రాణుల మాంసాన్ని వండుకొని తిన్నాడో అలాగే వాడు జీవించి ఉండగానే, వాడి శరీరం మీద మేలుకువ ఉండగానే, అభిమానం ఉండగానే వాడి యొక్క మాంసాన్ని వాడు తిన్న పక్షుల ద్వారా తినిపించడం అనేది చేస్తారు. ఆ ఘోరమైన మహారౌద్రమైనటువంటి పాపాలకు ఇటువంటి శిక్ష అనేది కలగజేస్తారు. ఇది ఏదో ఒక రోజు 2 రోజులు ఉండేటటువంటిది కాదు. వర్షాయుత అయుతై 10,000 సంవత్సరాలు, 1,00,00,000,000 సంవత్సరాల దాకాను కూడా ఇటువంటి శిక్షని కలగజేస్తారు. ఎందుకు? మాంసాహారాన్ని తిన్నందుకు అనేటటువంటిది ఒక పాపం. ముఖ్యంగా మాంసాహారం. అంత మాత్రమే కాకుండా మహారౌద్రమైన పాపాలు, అలాంటి ఆ నానా విధాలుగా హింసాత్మకమైన మహారౌద్రమైన పాపాలు చేయడం వలన ఇటువంటి శిక్షని వాడు పొందుతాడు. ఇది 2వ నరకం అని తెలుసుకోవాలి. 3వది తమహ అనబడే పేరు కలిగిన నరకం. ఇది స్వాభావికంగా చాలా చల్లగా ఉంటుంది. బాగా చలి అనేది ఉంటుంది. ఇటువంటి మహా చలితో ఉండేటటువంటి తమ అనబడే నరకములో మహారౌరవ దీర్ఘ తథాంధ తమసావృత, కేవలం చీకటి ఉంటుంది. మహారౌరవం అనబడే నరకం ఎలా 5,000 యోజనాల విస్తారమై ఉన్నదో అంత విస్తారమైనటువంటి నరకం తమ అనబడే నరకం. ఇది ఘోరమైన గాఢాంధకారం ఉంటుంది. ఒక్క చిన్న మిణుకు పురుగు లాంటి దీపము కూడా ఉండదు. ఘోరమైనటువంటి కళ్లకు కనిపించినటువంటి చీకటి, ఆ ఘోరమైన కళ్ళు కప్పేసిన చీకటిలో పాపాత్ములని పడవేయడం అనేది జరుగుతుంది. అలాంటి ఆ చలిని తట్టుకోలేక, శీతార్తాహ చలిని తట్టుకోలేక, ఆ బాధ పడలేక అక్కడ వాడికి ఉండే తోటి పాపులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఆలింగనం చేసుకున్నాము అనే ప్రయత్నాన్ని ఈ పాపాత్ములు చేస్తూ వెళ్తారు. అలాంటి ఆ ఆలింగనాదులు చేయడానికి వెళ్ళిన వాళ్ళకి ఏ రకమైన ఉపశమనం అనేది కలగదు. దంతాహ తేషాంచ భజ్యంతే. చలి ఇది వరకు విపరీతంగా ఉండేది. మన భారతదేశంలోనూ కూడా కొన్ని ప్రాంతాల్లో, మన భాగ్యనగరంలోనూ కూడా భయంకరమైన చలికి కొన్నిసార్లు దంతాలు పటపట పటపట అని కొట్టుకునేది. అలా ఈ తమ అనబడే నరకంలో ఆ చలికి పాపాత్ముల దంతాలు టపటపటప అని కొట్టుకుంటాయి, పటపటపట అని కొట్టుకుంటాయి. ఎంతగా కొట్టుకుంటాయి అంటే అవి మళ్లీ మళ్లీ కొట్టుకొని ఆ దంతాలు విరిగిపోవడం అనేది జరుగుతుంది. అంతటి భయంకరమైన చలి తమహ అనబడే నరకంలో ఉంటుంది. క్షుతృషాతి బలాః పక్షిన్ అత తత్రాప్యుపద్రవః. బాగా ఆకలి మీద ఉండేటటువంటి పక్షులు వీళ్ల మాంసాల్ని తినివేయాలి అనే ప్రయత్నంలో ఉంటాయి. ఆ భయంకరమైన చలిని తట్టుకోలేక వాడి శరీరం మొత్తం కూడా గజగజ అని వణుకుతూ ఉంటుంది. అక్కడ వీసేటటువంటి చల్లని గాలి వాడి అస్థికలను కూడా విరక్కొట్టే అంతటి తీక్ష్ణంగా ఆ చల్లని గాలి అనేది ఉంటుంది. మజాసృగ్ అస్థి గలిత అష్ణద్యత్ర క్షుధార్మిత. తినడానికి ఆహారం ఉండదు. చేసిన పాపాలక వాళ్ళకి ఆహారం ఇవ్వరు. స్వార్థభూయిష్టమైన జీవితాన్ని గడిపినవాడు, కేవలం భోగ విలాసాలకు సమయాన్ని కేటాయించి జీవితాన్ని మొత్తం భోగ విలాసాలలో వినాశనం చేసుకున్న వాళ్ళు ఇలాంటి నరకాల్లో పడతారు. ఆ ఆకలి తట్టుకోలేక వాళ్ల మాంసాన్ని వాళ్ళు తినవలసిన స్థితిలో వాళ్ళు ఉంటారు.
ఈ రకమైనటువంటి ఘోరమైన చీకటి ఎవరెవరికో తెలియదు. వెచ్చగా ఉండాలి అనే అభిప్రాయంతో ఒకరినొకరు కౌగిలించుకోవాలి అనే ప్రయత్నం చేస్తారు. ఆకలి తట్టుకోలేక పరస్పరంగా ఒకరి మాంసాన్ని ఒకరు తినేటటువంటి పరిస్థితి ఈ ఘోరమైన తమ అనబడే నరకంలో ఉంటుంది. ఇదంతయు కూడా ఆ పాపాల ఇంటెన్సిటీ పెరిగే కొద్దీ శిక్ష అనేది పెరుగుతూ వెళుతుంది. ఈ భయంకరమైన మాంసాహారి అయిన జీవులకు దొంగ సాక్ష్యాలు చెప్పేటటువంటి వాళ్ళు, స్వార్థపూరితమైన విలాసాలలో భోగాలలోనే మునిగి ఉండేటటువంటి వాళ్ళు, అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ రకమైన ఘోరమైన నరక ప్రాప్తి అనేది కలుగుతుంది అని చెబుతారు. నాలుగోది నికృంతన అనబడేటటువంటి నరకం. ఈ నికృంతన అనే నరకంలో పేరుకు తగ్గట్టేనే ఘోరమైనటువంటి కులాల చక్రాన్ని, బాగా పదునుగా ఉండేటటువంటి ఎన్నో చక్రాలు గిరగిర అక్కడ తిరుగుతూ ఉంటాయి. ఆ కుండని చేసేవాడి చక్రం ఎలా ఉంటుందో అలాంటి చక్రాలు ఎన్నో ఉంటాయి. అవి గిరగిర తిరుగుతూ ఉంటాయి. ఆ చక్రాల మధ్యలో వీడిని నెట్టివేస్తారు, పాపిని. అలాంటి ఆ పాపి ఆ చక్రాల మధ్యలో చిక్కుకొని వాటి పదునికి, వాటి ధారకి చేతులు కాళ్ళు అవి ఇవి అన్ని ముక్కలుగా అయిపోయి విరిగిపోయి చావకుండా చచ్చినంత బాధని క్షణానికి అనుభవిస్తూ ఆ రకమైన ఘోరమైనటువంటి నరకంలో శిక్షని అనుభవించే పరిస్థితి ఇటువంటి పాపాత్ములకు ప్రాప్తమవుతుంది అనేటటువంటి విషయాన్ని చెబుతారు. యమానుగాంగ గులిస్తేన ఆపాదతల మస్తకం నచైషాం జీవిత భ్రంశో జాయతే పక్షి సత్తమ. నుదులు నుండి, తలకాయ నుండి పాదపు వేళ్ల దాకాను కూడా శరీరం ముక్కలుగా మారిపోయినా వాళ్ళకి చావు మాత్రం రాదు. కానీ చచ్చినంత పరిస్థితి వాళ్ళకి కలుగుతుంది. చిన్నాని తేషాం శతశ. అలాంటి ఆ ముక్కలుగా మారిపోయినటువంటి ఆ శరీరపు అవయవాలు అనేవి ఉన్నాయి కదా, అవి ఖండాన్ని మళ్ళీ ఐక్యం భ్రజంతి, కలిసిపోతాయి. మళ్ళీ వాటిని ముక్కలు చేస్తారు, మళ్ళీ అవి కలిసిపోతాయి, అతుక్కుపోతాయి. అలా అతుక్కుపోయిన అవయవాలను మళ్ళీ ఈ చక్రాలలో వేసి ముక్కలుగా చేస్తారు. ఇలా ఎన్ని సంవత్సరాలు? పాపకర్మిణ వర్ష సహస్రాణి, 1000 సంవత్సరాల దాకా ఈ బాధని అనుభవించాల్సిన పరిస్థితి అనేది వస్తుంది. పాపం చేసిన వాళ్ళకి ఈ రకమైనటువంటి శిక్ష అనేది కలుగుతుంది. ఎప్పటి వరకు వాడి పాపం ప్రక్షాళన కాదో అప్పటి వరకు కూడా ఈ రకమైన శిక్ష ఆ జీవికి కలగజేయడం అనేది జరుగుతుంది. అక్కడ విరిగిపోయినా మళ్ళీ అతుక్కుపోతుంది, మళ్ళీ వాడిని ముక్కలుగా చేసి మళ్ళీ అతుక్కునేట్టు చేస్తారు. అప్రతిష్ఠ అనేది 5వ నరకం. ఈ అప్రతిష్ఠ అనబడే నరకంలో తత్రస్థై నారకై దుఃఖం అసహ్యం అనుభూయతే. వెనకటి నరకాల కంటే ఇంకా ఘోరమైనటువంటి, సహనం చేయడానికి సాధ్యం కానటువంటి శిక్ష అనేది ఇక్కడ ఉంటుంది. తాన్యేవ తత్ర చక్రాన్ని ఘటి యంత్రాన్ని చాన్యత. వెనక చెప్పబడినటువంటి కులాల చక్రాలు మరియు ఘటి యంత్రాలు అని, ఇది వరకు పూర్వం ఘటి యంత్రాలు అనేవి ఉండేవి, టైం మెషిన్స్ అని. పైన నీళ్లు వేస్తే అది ఒకటొకటిగా వచ్చినప్పుడు కింద మొత్తం పడిన తర్వాత మళ్ళీ పైకి తిరిగేది. ఈ రకమైనటువంటి ఒక వ్యవస్థ సమయాన్ని తెలుసుకోవడానికి ఈ వరకు ఉండేది. దాన్ని ఘటి యంత్రం అని అంటారు. అలాంటి ఆ ఘటి యంత్రం అనేది కూడా ఈ లోకంలో ఉండడం అనేది జరుగుతుంది. ఇటువంటి ఘటి యంత్రము మరియు చక్రములు మధ్యలో వాడిని వేయడం అనేది జరుగుతుంది. తాన్యేవ తత్ర చక్రాన్ని ఘటి యంత్రాన్ని చాన్యతః దుఃఖస్య హేతుభూతాని పాపకర్మ కృతాం నృణాం చక్రేషు ఆరోపితాః కేచిద్ భ్రామ్యంతే తత్ర మానవాః. ఆ చక్రాలలో చిక్కుకొని ఈ ఘటి యంత్రాలలోనూ కూడా ఇరుక్కుపోయి వాడి యొక్క శరీరం ముక్కలుగా అవ్వడం, లోపల కిందికి దిగడం, పైకి మళ్లీ లేవడం, ఈ రకమైనటువంటి శిక్ష ఘటి యంత్రాల మూలకంగా వేల సంవత్సరాల దాకాను కూడా ఈ శిక్ష అనేది అమలు చేస్తారు పాపాత్ములైనటువంటి జీవులకు. కాబట్టే పాపం చేసేటప్పుడు సుఖంగా ఆనందంగా చేసేస్తాడు. వాటి శిక్షని అనుభవించే సందర్భంలో
భరించలేకుండా ఎందుకా పాపం చేశాను అని వాడు బాధపడతాడు. ఇది జాగ్రత్త పడడానికి మనకు చెబుతారు. ఇలాంటి ఏ పాపాన్ని కూడా మనం చేయకుండా ఉండలేం. ఉన్న దాంట్లో చేసిన పాపాలకి ప్రాశ్చిత్తాన్ని చేసుకుంటే ఇటువంటి శిక్షలు అనేవి మనకు కలగవు. ఏ రకంగా అయితే అజామిలుడి ఉపాఖ్యానంలో శ్రీమద్ భాగవతంలో ప్రాశ్చిత్త రూపకంగా పరమాత్ముడి కథలను వినడం, పరమాత్ముడి స్మరణని చేయడం, ఏకాదశి ఉపవాసాదులు ఇత్యాదులన్నీ కూడా మన ఎన్నో రకాల పాపాలని పరిహారం చేస్తాయి అనేది మనం తెలుసుకోవాలి. 6వ నరకం అసీపత్ర అనబడేటటువంటి నరకం. ఇది 1000 యోజనాల దాకాను కూడా విస్తారమై ఉన్నటువంటి నరకం. ఇక్కడ అసీపత్ర అనబడేటటువంటి నరకంలో పేరుకు తగ్గట్టే భయంకరమైనటువంటి వృక్షాలు అనేవి ఉంటాయి. వాటి యొక్క ఆకులు మొదలైనవన్నీ కూడా ఖడ్గముల వలె చాలా పదునుగా ఉంటాయి. సప్త తీవ్రకరా చండై యత్ర తీవ్రే సుదారుణే జ్వలంత్యజ్ఞాన్ అశ్రుతావని ప్రతపంతి సదా తత్ర ప్రాణినో నరకౌకసః తన్మధ్యే చారణం శీత స్నిగ్ధపత్రం భావ్యతే. ఈ ఘోరమైనటువంటి ఈ నరకంలో ఇటువంటి నానా విధాలుగా ఉండే పత్రాలు, అవి ఖడ్గాలలాగా ఉంటాయి. వాడిని ఆ అసీపత్ర వనం అనబడే నరకంలో పడవేస్తే వాడి శరీరాన్ని ముక్కలు ముక్కలు చేసుకొని ఆ రంపంతో కోసినట్టు కోయబడుతుంది వాడి శరీరం. అలా కోయబడిన శరీరం యొక్క మాంసాలని అక్కడ ఉండే పక్షులు ప్రాణులు తింటాయి. మళ్ళీ వాడికి ఆ యాతనా శరీరం అనేది మళ్ళీ ప్రాప్తిస్తుంది. ఈ రకంగా వాడికి శిక్ష అనేది అక్కడ కలగజేయడం అనేది చేస్తారు. ఇక్కడ విశేషం ఏమిటి అంటే అగ్ని యొక్క పీడ మరియు సూర్యుడి యొక్క తీవ్రమైన కిరణాలు ఇవన్నీ కూడా ఆ నరకంలో పడుతూ ఉంటాయి. ఆ అగ్ని యొక్క వేడిని తట్టుకోలేక, సూర్యుడి కిరణాలను తట్టుకోలేక ఇటువంటి ఈ నరకంలో ఎల్లవేళలను సంతప్తులైన పాపాత్ములు ఛాయ నీడ కావాలి అని చెప్పి ఆ అసీపత్ర వనాలలో బలవంతంగా తాము తట్టుకోలేక వెళ్ళాలి. అలాంటి శీతలమైనటువంటి నీడని ఇస్తాయి కదా అని చెప్పి ఆకుల దగ్గరికి వెళితే ఆ ఆకులు ఖడ్గాల వలె ఉంటూ అంత పదునుగా ఉంటూ వాడి శరీరాన్ని మొత్తం కూడా ముక్కలు ముక్కలుగా చేయడం అనేది జరుగుతుంది. అక్కడ ఉండేటటువంటి పత్రములు కానివ్వండి, లేదా వివిధ ప్రకారాలుగా ఉండే కొమ్మలు కానివ్వండి, అవన్నీ భయంకరమైన ఖడ్గాల వలె చాలా పదునుగా ఉంటాయి. అలాంటి ఆ పదునుగా ఉండేటటువంటి వృక్షాల మధ్యలో వద్దనుకున్న వీడు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. అలా వెళితే వాడి శరీరం అనేది ముక్కలు ముక్కలుగా చేసి ఆ మాంసాన్ని అక్కడ ఉండే వృకాలు, పులి ఇత్యాదులు ఏవైతే ఉన్నాయో అలాంటి వాటికన్నిటికీ కూడా ఆహారంగా ఇవ్వడం అనేది జరుగుతుంది. అటువంటి ఆ బాధని పడలేక వాడు తన బంధువర్గాలందరినీ కూడా తలుచుకుంటూ హాహాకారాలు చేయడం అనేది చేస్తాడు. అలాంటి ఘోరమైన శిక్ష అనేది అసీపత్రవనం అనబడే ఈ నరకంలో వాడికి కలగజేయడం అనేది చేస్తారు. ఇక్కడ ఆకలి, దాహం మొదలైనవన్నీ కూడా ఉంటాయి. వివిధ ప్రకారాలుగాను కూడా ఇటువంటి శిక్షని తను అనుభవించాల్సిన అవసరం వస్తుంది. తేషాం గతానాం తత్రాపి అతిహిత సమీరిణః ప్రవాతీతేన పాత్యంతే తేషాం ఖడ్గాః తథోపరి ఛిన్నాః పతంతి తే భూమౌ జ్వలత్పావక సంచయే. అలాంటి ఆ భయంకరమైన వృక్షాల యొక్క ప్రభావం వలన వాడి ముక్కలు ముక్కలుగా మారిన ఆ మాంసం అక్కడే ఉండేటటువంటి జ్వలించేటటువంటి అగ్నిలో పడడం అనేది జరుగుతుంది. అక్కడ ఉండే శునకాలకి వీటికి వీడి మాంసం అనేది ఆహారంగా తీసుకోవడం అనేది చేస్తారు. ఇలాంటి ఈ ఘోరమైన శిక్ష అసీపత్రవనం అనబడే నరకంలో ఇవ్వడం జరుగుతుంది. దానికంటే ఇంకా భయంకరమైనది తప్తకుంభ అనబడేటటువంటి నరకం. పేరుకు తగ్గట్టే ఇది కూడా బాగా వేడిగా ఉండేటటువంటి నరకం. తప్తకుంభ వేడిగా చేసినటువంటి ఆ పాత్రలు అనేవి ఉంటాయి. అక్కడ తప్త తైలాయశ్చ
తప్తతైలాయ చూర్ణపూరితాః, తప్తమైన వేడిగా చేయబడిన నూనె అనేది ఉంటుంది. అక్కడ నానా విధాలుగాను కూడా కారము మొదలైనవన్నీ కూడా ఆ నూనెలో వేయబడడం అనేది జరుగుతుంది. అలాంటి ఆ నూనెలో వీడిని దుష్కృతకరమైన పాపాలు చేసిన వాళ్ళని వేసి తలక్రిందులుగా వేలాడదీసి వాడిని బాగా ప్రాణాలతో ఉండగానే వాడిని వేయించి మరి వాడికి శిక్షని కలగజేస్తారు. ఇటువంటి ఈ ఘోరమైన నరకం అనేది ఇలా వాడి కష్టాన్ని పెంచుతుంది అన్నదాన్ని తెలుసుకోవాలి. ఇదంతయు కూడా నిషిద్ధమైనటువంటి ఆహారాల్ని తినడం వలన ఇటువంటి పాపాత్ములైనటువంటి వాళ్ళు తమ పాపాలకి ప్రక్షాళనగా ఇటువంటి శిక్షని అనుభవించాల్సిన పరిస్థితి అనేది ఉంటుంది. ఇలాంటి ఘోరమైనటువంటి నరకంలో పడిన వాళ్ళు ఈ రకంగా ఆ నూనెలో వాళ్ళ శరీరాలు మొదలైనవన్నీ కూడా వేయించడం అనేది జరుగుతుంది. ఏకాదశి తినడం, లేదా నిషిద్ధమైన ఆహారాన్ని తినడం, మాంసాన్ని తినడం, ఇలాంటి అన్ని రకాల పాపాలకి కూడా ఇక్కడ శిక్ష అనేది ఇస్తారు. 7వ నరకం ఈ సప్త కుంభ అనబడేటటువంటి నరకం. ఇవి చాలా ముఖ్యమైనటువంటి నరకం. కర్మణాం తారతమ్యేన, అందరికీ ఒకే రకమైన దుఃఖం అనేది ఉండదు. చేసిన పాపం యొక్క ఇంటెన్సిటీకి అనుగుణంగా వాళ్ళకి ఆ శిక్ష అనేది అక్కడ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎక్కువ కాదు, తక్కువ కాదు. వీడికంటే వాడి బాధ ఎక్కువగా ఉంటుంది. ఎందుకు అంటే ఇద్దరూ ఒకే నరకంలో ఉన్న వాడు చేసిన పాపము కంటే వీడు చేసిన పాపం కించిత్ అల్పంగా ఉంటుంది, ఇంటెన్సిటీ తక్కువగా ఉంటుంది. అటువంటి సందర్భంలో వాడి యొక్క పాపం యొక్క ఇంటెన్సిటీకి తగ్గట్టు వాడికి శిక్ష అనేది కాస్త అటు ఇటుగా ఎక్కువ తక్కువగా ఇవ్వడం అనేది జరుగుతుంది అనేటటువంటి విషయాన్ని మనకి ఇక్కడ చెప్తారు. క్రిమిభక్ష, లాలాభక్ష, విషంచన, అదశిర, పూయవహో, రుధిరాంధ, విడ్భుజ, తథా వైతరణి, మూత్రం, అసిపత్రవనం తథా. ఇలాంటి నానా విధాలుగా నరకాలతో పాటు క్రిమిభక్ష అని, లాలాభక్ష అని, విషంచన అని, అదశిర అని ఇలాంటి ఘోరమైన నరకాలు ఉన్నాయి. వైతరణి అనబడేటటువంటి నది అనేది కూడా ఉన్నది. అది మలమూత్రాదులతో యుక్తమై ఉన్నటువంటి ఘోరమైన నది. ఆ నదిలో నువ్వు కూడా చేసిన పాపాలకి శిక్షని కలగజేయడం అనేది చేస్తారు. ఇలాంటి ఘోరమైన శిక్షలను కలగజేసే నరకాలు ఎక్కడ ఉన్నాయి అంటే భూమేహే అధస్తాత్, భూమి యొక్క అధోభాగంలో ఈ నరకాలు అనేవి ఉండడం అనేది తెలుసుకోవాలి. ఇలాంటి పైన చెప్పబడినటువంటి నరకాలలో ఎలాంటి పాపాత్ములు పడతారు అంటే గోహింస చేసినవాడు, భ్రూణహత్య చేసినవాడు, ఇళ్లను తగలబట్టేవాడు, సూకరే బ్రహ్మహ మజ్జేత్, బ్రహ్మహత్య చేసినవాడు, మద్యపానం చేసినవాడు, బంగారాన్ని దొంగలించినవాడు, క్షత్రియుల సంహారం అనవసరంగా చేసినవాడు, వైశ్య జాతిని చెందిన వ్యక్తిని సంవరించిన వాడు, బ్రహ్మహత్య చేసిన వాడు, గురుతల్పగామి అయిన వాడు, శ్వశృగామి, తన కూతుళ్లతోనే దుర్వ్యవహారం చేసినటువంటి వాడు, తన కోడళ్లతోనూ దుర్వ్యవహారం అనేది చేసిన వాడు, తప్తకుంభి తథా రాజ భటోనృతి, అబద్ధాలు పలికినటువంటి వాడు, తప్తలోహైచ విక్రేత తథా బంధన రక్షితాః మొదలైనటువంటి భయంకర పాపాలను చేసిన వాళ్ళందరినీ కూడా ఇటువంటి ఈ నరకాలలో పెట్టడం అనేది జరుగుతుంది. బంధన రక్షితాః మాధవీ విక్రయత కర్తాచ యస్తు భక్తం పరిత్యజేత్, దుర్జనులతో సహవాసం చేస్తూ మద్యపానాన్ని అమ్ముతూ నానా రకాలుగా ఇటువంటి పాపాలు చేసిన వాళ్ళకి ఈ శిక్షలు అనేవి కలుగుతాయి అనేది మనం తెలుసుకోవాలి. ఇలా ఎవరు తనను ఇష్టపడేటటువంటి, తనను ప్రేమించేటటువంటి స్త్రీని వదిలిపెట్టి దుష్ట స్త్రీల వ్యవహారం మీద ఆశపడతాడో అలాంటి వాళ్ళందరినీ కూడా, పరస్త్రీ వ్యామోహం ఉన్న వాళ్ళందరినీ కూడా ఇటువంటి నరకాలలో పడవేయడం అనేది జరుగుతుంది. వేదో విక్రీయాశ్చ వేదహం దూషయతే తుయః, ఎవరు వేదాలను నిందన చేస్తారు లేదా వేదాలను కేవలం జీవన ఉపాయం కోసం తన జీవనం సాగడానికి ఎంతవరకు కావాలో అంతవరకు మాత్రమే ఉపయోగించుకుంటాడు, గురువులను అవమానించేటటువంటి వాడు, దుష్టమైన నిష్ఠూరమైన మాటలతో మాట్లాడేటటువంటి వాడు, అగమ్య స్త్రీల గమనము చేసేవాడు,
అగమ్య పురుషుల గమనము చేసే స్త్రీలు, ఇలాంటి వ్యక్తులందరూ కూడా, స్త్రీలైనా సరే పురుషులైనా సరే, వాళ్ళందరికీ సమానమైన శిక్ష అనేది ఇటువంటి ఘోరమైన నరకాలలో పడవేయడం అనేది జరుగుతుంది. దురిష్టం కురుతే యస్తు క్రిమిభక్షం ప్రపద్యతే విమోహే పతతే శూరే మర్యాదాన్యోభినతి. డిసిప్లిన్ లేకుండా మర్యాద భంగం చేసినటువంటి వాడు విమోహ అనబడే నరకంలో పడడం జరుగుతుంది. దురిష్టం, దుష్టమైనటువంటి వాళ్లకు ఇష్టాన్ని చేసేవాడు, అంటే దుర్జనులకు సంతోషపరిచేవాడు, అలాంటి వాడు క్రిమిభక్ష అనే దాంట్లో పడతాడు. దేవతలను, బ్రాహ్మణులను ద్వేషించేటటువంటి వాడు లాలాభక్ష అనబడే నరకంలో పడతాడు. కుండకర్త కులాలహ చ న్యాసహర్త చికిత్సక, ఒకరి వృత్తిని విచ్ఛేదం చేసేటటువంటి వాడు, వైద్య వృత్తిలో మోసం చేసేటటువంటి వాడు, నానా రకాలుగా ఆరోగ్యాన్ని నిమిత్తం చేసి నానా విధాలుగా మోసాలు చేసి వైద్య వృత్తిలో కోట్లు సంపాదించేటటువంటి వాళ్ళు అందరూ కూడా ఇటువంటి ఈ ఘోరమైన నరకాలలో పడతారు. అనవసరంగా ఉద్యానవనాలని కాల్చి బూడిద చేసిన వాడిని విషంచన అనే నరకంలో వేస్తారు. దుర్జనుల ద్వారా దానాలను స్వీకరించిన, అయోగ్యుల చేత యజ్ఞాలు చేయించిన, కేవలం జ్యోతిష్ శాస్త్రాన్ని నమ్ముకొని కేవలం జ్యోతిష్ శాస్త్రం మీదనే జీవితాన్ని గడిపేటటువంటి వాడు, వాళ్ళందరూ కూడా నరకంలో పడడం అనేది జరుగుతుంది. క్షీరం సురాం చ మాంసం చ లాక్షాం గంధం రసం తిలాన్ ఏవమాదీని విక్రీడన్ ఘోరే పూయవహే పతేత్. పాలను అమ్ముకున్న, మద్యపానాన్ని అమ్మిన, మాంసాన్ని అమ్మిన, లాక్ష అంటే పెట్రోలు, నానా విధాలుగా అగ్నిదాహకమైనటువంటి వివిధ ప్రకారాలుగా ఉండే పదార్థాలు, గంధాన్ని అమ్మిన, రసములను, నువ్వులను అమ్ముకున్న, అవన్నిటికీ కూడా పూయవహ అనబడే నరకంలో పడడం అనేది జరుగుతుంది. యః కుక్కుట నిర్బధ్నంతి, కోళ్లను చంపుకొని తినేవాడు, పిల్లులను చంపేవాడు, పందులను చంపేటటువంటి వాడు, పక్షులను, మృగాలను, మేకలని మొదలైనటువంటి వాళ్ళని చంపేటటువంటి వాడు ఈ పైన చెప్పబడినటువంటి భయంకరమైన నరకాలలో పడడం అనేది జరుగుతుంది. ఆజీవికో మాహిషిక తథా చక్రీ ధ్వజీచయ రంగోపజీవికో విప్రహ శాకుని గ్రామయాజక. బ్రాహ్మణుడిగా ఉంటూ ఎవరు రంగోపజీవక, సినిమాలలో పనిచేస్తూ అదే చాలా గొప్పది అని అనుకుంటాడు, అలాంటి ఆ బ్రాహ్మణుడిని కూడా పైన చెప్పబడినటువంటి నరకాలలో పడవేయడం అనేది జరుగుతుంది. బ్రాహ్మణస్య చ దేహోయం క్షుద్రకామాయ నేష్యతే అని చెప్పిన ప్రకారంగా బ్రాహ్మణుడైనటువంటి వాడు సాధన మార్గంలో సాగాలి, తపస్సును చేయాలి. అలాంటి ఆ బ్రాహ్మణుడు యదృచ్ఛాలాభ సంతృప్త్యాదులతో జీవనాన్ని సాగించాలి. అలా కాకుండా రంగోపజీవికో, చిత్రక్షేత్రాలలో, చలనచిత్రాలలో పనిచేసేటటువంటి వాడు అయితే వాడికి ఇటువంటి శిక్షలను కలగజేయడం అనేది జరుగుతుంది అనే దాన్ని మనం తెలుసుకోవాలి. ఇళ్లను తగలబెట్టిన, విషాలని ఇచ్చిన, సోమ రసాన్ని అమ్ముకున్న, సురాపానం చేసిన, మాంసాన్ని భక్షించిన, పశువులను హింసించిన, ఇలాంటి వీళ్ళందరూ రుధిరాంధే, ఘోరమైన రుధిరాంధ అనబడే నరకంలో పడవేయడం అనేది జరుగుతుంది. ఒక పంక్తిలో కూర్చున్న వాళ్లకు వైషమ్యంగా వడ్డించేవాడు. ఒక పంక్తిలో కూర్చున్నారంటే అందరికీ సరిసమానంగా పంచాలి, వాళ్ళు అడిగింది వేయాలి. అలా కాకుండా వైషమ్యంతో వడ్డించేటటువంటి వాడు విడుభుజ అనబడే నరకంలో పడడం అనేది జరుగుతుంది. మధుగ్రాహో వైతరిణిం ఆక్రోశి మూత్రసంజ్ఞక. మధుగ్రాహి తేనెలని అపహరించేవాడు, తేనెటీగల ద్వారా తేనెని అపహరించి జీవనాన్ని సాగించేవాడు వైతరణి అనే నరకంలో పడతాడు. ఆక్రోశం, కోపం, ఎక్కువగా రోషాన్ని ప్రదర్శించేవాడు మూత్ర అనబడే నరకంలో పడడం జరుగుతుంది. అసిపత్రం అనే అశౌచాచారాలని పాటించేవాడు, శుచి ఆచారం అనేది లేదు, అశౌచంతో జీవనాన్ని సాగించేవాడు, కోపాలను ప్రదర్శించేవాడు, ఇలాంటి వాళ్ళందరూ కూడా అసిపత్రమనం అనే దాంట్లో పడడం అనేది జరుగుతుంది. ఇక్కడ భయంకరమైన పక్షుల చేత శిక్షించబడడం అనేది, వాటి చేత వాళ్ళ మాంసం అనేది భక్షించబడడం అనేది జరుగుతుంది అనే విషయాన్ని చెబుతారు.
స్కందంతే యది వా స్వప్నే యతినో బ్రహ్మచారిణః ఇజ్జాయాం వ్రతలోపాః చ సందశే నరకే పతే. ఈ వ్రతలోపాలు చేసిన సకామ కర్మల నిమిత్తకంగా కొన్ని వ్రతాలని లోపం చేసిన అలాంటి వాళ్ళందరినీ కూడా ఈ రకమైన శిక్షలు కలగజేస్తారు అనేటటువంటి విషయాన్ని చెబుతారు. అంటే యజ్ఞయాగాదులలో అనుష్ఠానం చేస్తూ ఉంటాడు. యజ్ఞయాగాదులలో అనుష్ఠానం చేసేటప్పుడు అక్కడ పాటించవలసినటువంటి నియమాలను పాటించకుండా ఎవరు యజ్ఞ నియమాలని భంగం చేస్తాడు వాడు సందశ అనబడే నరకంలో పడతాడు. వానప్రస్థం లేదా సన్యాసాన్ని స్వీకరించిన వాడు లేదా బ్రహ్మచారి అయినటువంటి వాడు అలాంటి వాడు స్వప్నాలలో దుష్టమైనటువంటి దృశ్యాలని చూస్తూ తన్నిమిత్తకంగా తను ఆనందాన్ని అనుభవించే ప్రసంగమైనప్పటికీ కూడా అలాంటి వాళ్ళకి ఈ పైన చెప్పబడినటువంటి నరకాలలో పడవేయడం అనేది జరుగుతుంది అనేటటువంటి విషయాన్ని కూడా చెబుతారు. కాబట్టి ఇటువంటి ఈ సందర్భాన్ని జాగ్రత్తగా తెలుసుకోవాలి. పుత్రైరధ్యాపితాయే చ పుత్రైరాజ్ఞాపితాః చ ఏ తే సర్వే నరకం యాంతి నరయం చాప్య భోజనం. అభోజనం అనబడే నరకంలో పిల్లల చేత పాఠాలు నేర్చుకునేటటువంటి వాళ్ళు, అంటే ఎవరు పిల్లలు చదువుకున్నటువంటి విద్యాభ్యాసం చేసుకున్నటువంటివి ఏవైతే ఉన్నాయో అలాంటి ఆ విద్యాభ్యాసాలని పిల్లల దగ్గర నేర్చుకున్నా లేదా పుత్రై ఆజ్ఞాపిత పిల్లల చేత ఆదేశింపబడిన అలాంటి వాళ్ళు కూడా అభోజనాన్బడే నరకంలో పడతారు. యద్యపి మీ కుమారుడు విద్వాంసుడే అయి ఉండవచ్చు, కానీ విద్యాభ్యాసం చెయ్యాలి అంటే కుమారుడి దగ్గర కాకుండా మరొక విద్వాంసుల దగ్గరికి వెళ్లి నేర్చుకోవాలి. సోమరితనంతో ఇంట్లోనే ఉన్నాడుగా నువ్వు చెప్పేయి బాబు అని చెప్పి పిల్లవాడి చేత ఈ రకంగా పాఠాలు నేర్చుకోవడం అనేది పద్ధతి కాదు. వర్ణాశ్రమ విరుద్ధాన్ని, వర్ణాశ్రమ ధర్మాలకి విరుద్ధంగా నడుచుకునేటటువంటి వాడు, క్రోధ హర్షాదులకు గురి అయ్యేటటువంటి వాడు, నానా విధాలుగా కర్మల అనుష్ఠానం చేసేటప్పుడు సకామ కర్మలనే అనుష్ఠానం చేసేవాడు, వాళ్ళందరూ నిరయవాసిన నరకంలో పడడం అనేది జరుగుతుంది. ఉపరిష్టాస్థితో ఘోర ఉష్ణాత్మ రౌరవో మహాన్ సుదారుణ సుశీతాత్మ తస్యాదస్తామస స్మృత. రౌరవ మహారౌరవ దాని కింద తామస ఇలాంటి ఎన్నో రకాలుగా నరకాలు అక్కడక్కడే ఒకటికి కింద పైన మొదలైనవన్నీ కూడా ఉన్నాయి. అలా క్రిందికి వెళ్లే కొద్దీ ఆ నరకాల తీవ్రత అనేది, అక్కడిచ్చే శిక్షల తీవ్రత అనేది పెరుగుతూ వెళుతుంది అనేది మనం తెలుసుకోవాలి. నారకాః చాపి తే దేవాన్ సర్వాన్ పశ్యంతి ఊర్ధ్వగాన్ ఏతాన్యన్యాని శతశో నరకాని వ్యద్గతే ఏకం దినం వర్షశత ప్రమాణం నరకే భవేత్. ఒక్కరోజు నరకంలో గడిపిన అది మానవ లోకానికి అనుగుణంగా 100 సంవత్సరాల సమానంగా ఉంటుంది. అంతటి శిక్ష వాడికి 100 సంవత్సరాల సమానంగా ఒక రోజు లెక్క. 10 రోజులు నరక శిక్ష అని అంటే 100 × 10 మన మానవ లోకంలోని 1000 సంవత్సరాల దాకాను కూడా వాడికి శిక్ష అని లెక్క. ఇలా మన 100 సంవత్సరాలు అక్కడ ఒక రోజుతో సమానం అనేది తెలుసుకోవాలి. ఇలాంటి పాపాలు చేసి నరకాలలో శిక్షలను అనుభవించిన తర్వాత పాప లేశం అనేది ఏదైనా మిగిలితే ఆ లేశభూతమైన పాప నిమిత్తకంగా వాడు క్రిమి కీట పతంగ మొదలైనటువంటి జాతులలో యోనులలో పుట్టడం అనేది జరుగుతుంది. గాడిదల్లాగా, గుర్రాలలాగా, జీబ్రా లాగా మొదలైనటువంటి శరభం, సింహం, వ్యాఘ్రం మొదలైనటువంటి ఈ ప్రాణుల రూపాలను వాడు ధరించడం అనేది జరుగుతుంది. ఏతే చేక శఫాషచ్చ శృణు పంచనఖానతః. ఇలాంటివి అన్ని ఏకశఫ ఒక గిట్ట ఉండేటటువంటి ప్రాణులు. ఒక గిట్ట ఉండేటటువంటి ప్రాణులు అంటే పాదాలలో ఆవులకు 2 గిట్టలు ఉంటాయి. గుర్రాలు మొదలైనవన్నీ బాగా వేగంగా పరిగెత్తేటటువంటి వాటికి ఒక గిట్ట అనేది ఉంటుంది. అలాంటి యోనుల్లో వాళ్ళు పుడతారు. పంచనఖానత 5 గోళ్లు ఉండేటటువంటి ప్రాణులు మరి వేరు. 5 గోళ్లు ఉండేటటువంటి ప్రాణులలో ఇంకా భయంకరమైన పాపాలు చేసిన వాళ్ళని 5 గోళ్లు ఉండేటటువంటి ప్రాణులలో పుట్టించడం అనేది జరుగుతుంది. ఒకవేళ మానవుడిగా పుట్టాలి అనే పరిస్థితి వస్తే అక్కడ కుబ్జగా కుత్సితమైనటువంటి రూపాలను పొంది
చండాలాది జాతులలో పుట్టి ఈ రకంగా పాపశేషాన్ని వాడు అనుభవించాల్సిన పరిస్థితిలో ఉంటాడు. మళ్ళీ మళ్ళీ కొంతమందికి గర్భంలోనే మరణం అనేది కూడా సంభవిస్తుంది. ఇటువంటి అన్నీ కూడా అవశిష్టేన పాపేన, ఆ కొద్దిగా పుణ్యం కొద్దిగా పాపం రెండూ ఉన్నప్పుడు ఈ రకంగా వాడు పుట్టి చావడం ఇత్యాదులన్నీ కూడా జరగడం అనేది జరుగుతుంది. విప్రదేవేంద్రతాం చాపి కదాచిత్ అధిరోహతి తతశ్చారోహిణీం యోనిం శూద్ర వైశ్య నృపాదిక. పరస్త్రీ వ్యామోహాలతో వేరే వేరే స్త్రీలను మొదలైనటువంటి వాళ్లతో దుష్టమైన వ్యవహారాలు చేసేవాడు, లేదా వాళ్ళ విషయంలో దుష్టమైన మనస్సును పెట్టుకున్నటువంటి వాడు ఈ భయంకరమైనటువంటి నరకాలలో పడడం అనేది జరుగుతుంది. యథా పుణ్యకృతో యాంతి తన్మే నిగతత శృణు. అలా పాపాలు చేసిన వాళ్లకు కలుగునట్టి దుర్గతుల గురించి శ్రీకృష్ణ పరమాత్ముడు చెబితే, అలాగే పుణ్యాత్ములకు కలుగునట్టి పుణ్యగతిని కూడా శ్రీకృష్ణ పరమాత్ముడు చెబుతాడు. పుణ్యాత్ములు ఊర్ధ్వలోకాలలో ఉండేటటువంటి స్వర్గాది సుఖభోగాల్ని అనుభవిస్తారు. వాళ్ల కోసమని దివ్యమైన విమానాలు వస్తాయి. ఆ దివ్యమైన విమానాలలో సుగంధపూరితమైనటువంటి శ్రేష్టమైనటువంటి వైభవాలతో పుణ్యం చేసిన వాళ్ళు, పుణ్యాత్ములు స్వర్గాది లోకాలకి వాళ్ళు వెళ్లడం అనేది జరుగుతుంది. తస్మాత్ చ ప్రచ్యుతారాజ్ఞాం అన్యేషాం చ మహాత్మనా జాయంతే నిరుజాం గేహే సద్వృత్త పరిపాలకాః. ఇక పుణ్యాన్ని ఉపభోగించిన తర్వాత క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అని చెప్పిన ప్రకారంగా పుణ్యాన్ని ఉపభోగించిన తర్వాత పుణ్యశేషం అనేది మిగిలితే అలాంటి వాళ్ళు రాజుల వంశంలో, శ్రీమంతుల వంశంలో శ్రేష్టమైనటువంటి ఆరోగ్యవంతమైన శరీరాన్ని, సౌందర్యవంతమైన శరీరాన్ని మొదలైనవన్నీ కూడా వాళ్ళు పొందడం అనేది జరుగుతుంది. వివిధ ప్రకారాలుగా ఉండేటటువంటి భోగ భాగ్యాలు అనేవి పుణ్యాత్ములందరికీ కూడా ఊర్ధ్వలోకాలలో కలగజేస్తారు దేవతలు అనే దాన్ని మనం తెలుసుకోవాలి. జాతస్య మృత్యులోకే వై ప్రాణినో మరణం ధ్రువం పాపిష్టానాం అధో మార్గా జీవో నిష్క్రమతే ధ్రువం. మృత్యులోకం అంటే మన భూలోకం, మానవలోకం. ఈ మానవలోకంలో పుట్టినటువంటి పాపాత్ముల మృత్యు అనంతరం వాళ్ళు అధోలోకాలకి వెళతారు. పుణ్యాత్ములు ఊర్ధ్వలోకాలకి వెళ్లడం అనేది జరుగుతుంది. ఇటువంటి ఈ భూలోకంలో పుట్టినటువంటి వ్యక్తి తత్ర కామః తథా క్రోధః కాయే పంచేంద్రియాణి చ ఏతే తాక్ష సమాఖ్యాత దేహే తిష్టంతి తస్కరాః. నిరంతరం కూడా 11 మంది దొంగలతో ఈ మానవుడిగా పుట్టినటువంటి వాడు యుద్ధం చెయ్యాలి అనే మాటని చెబుతాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఎవరు వాళ్ళు 11 మంది దొంగలు అంటే మన ఏకాదశ ఇంద్రియాలు. ఆ ఏకాదశ ఇంద్రియాలని తమ వైపు ఆకర్షించేటటువంటి కామ, క్రోధ, మద, మాత్సర్య, లోభ, మోహ మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా తస్కరులు, దొంగలు అని. కామక్రోధో అహంకారో మనః తత్రైవ నాయక. ఈ అందరి దొంగల ముఠాకి నాయకుడైన వాడు మనస్సు. ఆ మనస్సు ఏం చేస్తుంది? తన పిచ్చి పిచ్చి కోరికలన్నిటినీ కూడా ఇంద్రియాలకి ప్రేరణ చేస్తుంది. ఆ పిచ్చి పిచ్చి కోరికలు, నిషిద్ధమైన కోరికలు, ధర్మ విరుద్ధమైన కోరికలను సంపాదించడానికి ఇంద్రియాలు పనిచేయడం అనేది జరుగుతాయి. ఏ ఇంద్రియాలతో ఎటువంటి పాపాలు చేసి ఉంటారో అటువంటి ఆ ఇంద్రియాలకి అక్కడక్కడ శిక్షని ఆ రకంగా కలగజేయడం అనేది కూడా జరుగుతుంది. కాబట్టి మనం ధర్మ విరుద్ధంగా ప్రేరేపించేటటువంటి ఇంద్రియాల ద్వారా లేదా మనస్సు ద్వారా వశీభూతులై ఆ మనస్సుకి అధీనంగా ఉంటూ ఇటువంటి అనర్థాలని పొందడానికి బదులుగా మనస్సుని మన అధీనంలో పెట్టుకోవడం అనేది ప్రయత్నం చెయ్యాలి. ధర్మవిహితమైనటువంటి భోగాన్ని చెయ్యాలి. శ్రీమన్మధ్వాచార్యులు వారు కురు భుంక్ష్వ చకర్మ నిజం నియతం హరిపాద వినమ్రధియా సతతం. కురు భుంక్ష్వ చకర్మ నిజం నియతం. నానా విధాలుగా ఉండేటటువంటి కురు భుంక్ష్వచ సుఖభోగాలు అనుభవించండి అని చెప్పారు. కానీ విహితమైనటువంటి సుఖభోగాలు, ఆ సుఖభోగాలు అనుభవించేటటువంటి సందర్భంలో వినమ్రధియా భగవద్భక్తిని చేస్తూ భగవంతుడి యొక్క అనుగ్రహం అనే భావనతో వివిధ ప్రకారాలుగా ఉండేటటువంటి సుఖభోగాల్ని అనుభవించే ప్రయత్నం చేయాలి తప్ప నిషిద్ధమైన సుఖభోగాల వైపుకి వెళ్ళకూడదు అని మనకు తెలియజేస్తారు.
సంహారః చైవ కాలోసౌ పుణ్యపాపేన సంయుతః. వాడు భూలోకంలో పుట్టిన జీవి చేసిన కర్మల వలన సంపాదించినటువంటి పుణ్యపాపములను నిమిత్తం చేసి వాడి ఆయుష్ అనేది తీరిన తర్వాత వాడిని నరకలోకానికో స్వర్గలోకానికో తీసుకెళ్తారు. ఒకవేళ పుణ్యము పాపము రెండూ సమానంగానే ఉన్నాయి అని అయితే వాడిని మళ్ళీ మానవుడిగా పుట్టేటటువంటి అవకాశాన్ని కూడా కలగజేస్తారు. ప్రవిశేత్స నవే దేహే గృహే దగ్ధే గృహీయథా. ఒక ఇల్లు తగలబడిపోయిన తర్వాత కొత్త ఇల్లుని కట్టుకొని ఆ గృహ ప్రవేశం చేసిన యజమాని వలె మానవుడు సమానమైన పుణ్యపాపములు అనేవి ఉంటే ఇక్కడ క్షీణే పుణ్య మర్తలోకం విశంతి అని చెప్పిన ప్రకారంగా పుణ్యపాపములన్నీ వివిధ లోకాలలో భోగం చేసి అవి రెండూ సమాన పాడుగా ఉన్నప్పుడు మానవుడిగా పుట్టి తగలబడిన ఇల్లుని వదిలిపెట్టి కొత్త ఇంటిని ప్రవేశించిన యజమాని వలె తను పాత శరీరాన్ని వదిలిపెట్టి కొత్త శరీరాన్ని తను పొందడం అనేది జరుగుతుంది. అటువంటి ఆ కొత్త శరీరాన్ని పొందిన తర్వాత మళ్ళీ అక్కడ తను సాధన మార్గంలో సాగి ఆ రకంగా దైవానుగ్రహంతో మోక్షాది పురుషార్థాలని పొందే ప్రయత్నం అనేది చెయ్యాలి. షాట్కౌశికో హ్యయం కాయ సర్వే వాతాశ్చ దేహినాం మూత్రం పూరీషం తద్యోగాత్ ఏ చాన్యే వ్యాధయస్తథ. ఈ శరీరం ఎన్నో రకాల పదార్థాలతో నిండి ఉన్నది. 6 కోశములు ఈ శరీరంలో ఉన్నాయి. అన్నమయ, ప్రాణమయ మొదలైనటువంటి వివిధ ప్రకారాలుగా ఉండే శరీరంలో స్థూల, సూక్ష్మ మొదలైనటువంటి శరీరాల నిమిత్తాన్ని కూడా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. నానా విధాలుగా ఉండేటటువంటి పిత్తం, శ్లేష్మం, మజ్జ, మాంసం మొదలైనటువంటి వాటితో ఈ శరీరం అనేది నిండి ఉంటుంది. ఇటువంటి ఈ శరీరానికి నవద్వారం అనేది ఉంటుంది. వివిధ ప్రకారాలుగా విషయభోగాల వలన ఆ విషయభోగాల లాలసతో వివిధ ప్రకారాలుగా రాగద్వేషాలకి గురి అయి కోపతాపాలకి గురి అయి ఈ ఘోరమైనటువంటి పాపాలను చేసిన తర్వాత వాడు ఇటువంటి శిక్షలని అనుభవించే పరిస్థితిలో ఉంటాడు అనేది తెలుసుకోవాలి. ఇలాంటి ఈ శరీరాలు అనేవి మనకు సుమారుగా 84 లక్షల రకాలుగా ఉన్నాయి. ఆ 84 లక్షల శరీరాలలో ఉద్భిజాహ వృక్ష జాతికి చెందిన శరీరాలదొక గుంపు, స్వేదజ చెమటతో పుట్టేటటువంటి శరీరాలది మరొక గుంపు, అండముల ద్వారా పుట్టేటటువంటి ఖేచర ప్రాణుల లేదా అండ నిమిత్తకంగా పుట్టేటటువంటి ప్రాణుల యోనులు మరి ఒక రకమైన గుంపు, జరాయుజ అంటే గర్భ సంచిని, గర్భస్థితిని, గర్భము అనబడేటటువంటి గ్రహము నుండి బయటికి వచ్చినటువంటి జరాయుజ జాతికి చెందినటువంటి ప్రాణులు కూడా చాలా రకాలుగా ఉన్నాయి. మొత్తానికి 4 రకాలుగా పుట్టారు, 4 రకాలుగా పుడతారు. ఒకట వృక్షాలుగా పుడతారు, లేదా క్రిమికీటకములా పుడతారు, అండముల నిమిత్తకంగా పుడతారు, లేదా మానవ, మృగ, పక్షి ఇత్యాది యోనుల్లో పుట్టడం అనేది జరుగుతుంది. ఇలాంటి ఘోరమైనటువంటి పాపాల గురించి నరక ప్రాప్తిని చెప్పిన శ్రీకృష్ణ పరమాత్మ ఆ ఘోరమైన నరకముల నుండి తప్పించుకోవడానికి మనకు ప్రాయశ్చిత్తాల గురించి కూడా చెబుతాడు శ్రీకృష్ణ పరమాత్మ. నానా విధాలుగా ఉండే పాపాల ప్రాయశ్చిత్తాన్ని మనం ఇక్కడ చేసేసుకుంటే మనకు ఏ ఇబ్బంది అనేది ఉండదు. సుఖంగా నరకాన్ని దాటి స్వర్గలోకాలను పొందేటటువంటి ఎన్నో రకాల ప్రాయశ్చిత్తాలని మనకి ఇక్కడ చెబుతాడు శ్రీకృష్ణ పరమాత్మ. జ్ఞానతో అజ్ఞానతో వాపి, తెలుసో తెలియకో ఎన్నో రకాల పాపాలు మనం చేసి ఉంటాం. అలాంటి ఆ పాపాల పరిహారం కోసమని భస్మాది దశక స్నానముల గురించి మనకిక్కడ చెప్పి ఉన్నారు. వివిధ ప్రకారాలుగాను కూడా దానములు చేసి ఎన్నో రకాల పాపాలని పరిహారం చేసుకునేటటువంటి అవకాశాన్ని కూడా మానవులకు శ్రీమన్నారాయణుడు కృష్ణ పరమాత్మ శాస్త్రాల ద్వారా మనకు కలగజేసి ఉన్నాడు అనేది తెలుసుకోవాలి. మొట్టమొదటి ప్రాయశ్చిత్తం అనేది స్నానం. అది 10 రకాలుగా ఉన్నది. భస్మ స్నానం, గోమయ స్నానం, మృత్తికా స్నానం, శుద్ధోదక స్నానం, గోమూత్ర స్నానం, గోమయ స్నానం, పాలతో స్నానం, పెరుగుతో స్నానం, ఘృతముతో స్నానం, కుశోదక స్నానం, దర్భము కల్పబడినటువంటి నీళ్లతో స్నానం. ఇవన్నీ మనకు ఎన్నో రకాల పాపాలని పరిహారం చేస్తాయి.
స్నానం చేసేటప్పుడు మనం మన అంతర్యామి అయిన భగవద్ రూపాలు, అనంతమైన రూపాలు మన శరీరంలో భగవంతుడు పెట్టి ఉన్నాడు. అలాంటి భగవంతుడికి అభిషేకాన్ని నేను చేస్తున్నాను అనే భావనతో స్నానాదులు చేస్తే అది మనకు పాపదాయకమైనటువంటి, కష్టదాయకమైనటువంటి ఎన్నో రకాల పాప కర్మలను పరిహారం అనేది చేస్తాయి. రామాయణంలో చాలా సందర్భాల్లోనూ కూడా అభిషేకం అని అంటారు. స్నానానికి వెళ్లారని అనకుండా అభిషేకం అని అంటారు. అంటే మన అంతర్యామి అయిన పరమాత్ముడికి మనం అభిషేకం చేస్తున్నాము అనే భావనతో మనం స్నానం అనేది చేయాలి. ఇది ఎన్నో రకాలుగాను కూడా చెప్పబడి ఉన్నది. చెప్పగా భస్మాది స్నానములు, వాటి వలన ఎన్నో రకాల పాపాలని మనం పరిహారం అనేది చేసుకోవడానికి కుదురుతుంది. అంత మాత్రమే కాకుండా ఇది ఎలాగైనా సరే 6 సంవత్సరాల దాకా అయినా చేయవచ్చు. 3 లేదా సంవత్సరంన్నర లేదా 1 సంవత్సరం, మొత్తానికి యథాశక్తిగా ఇటువంటి దశ స్నానాలు చెప్పారు. దశ దానముల వలనను కూడా ఎన్నో రకాల పాపాలని మనం పరిహారం చేసుకోవచ్చు. గోదానం, భూదానం, నువ్వులను దానం చేయడం, బంగారాన్ని దానం చేయడం, నెయ్యి, ఘృతాన్ని దానం చేయడం, వస్త్రాలను దానం చేయడం, ధాన్యములు, బెల్లము, వెండి, ఉప్పు మొదలైనటువంటి దశదానములు కూడా మనకు ప్రాశ్చిత్తాలుగా శాస్త్రాలలో చెప్పబడి ఉన్నాయి. నదీం వైతరణిం తర్తుం దద్యాద్ వైతరణిం చగాం. వైతరణి అనబడే నదిని దాటాలి అంటే ఆ వైతరణి అనబడే నదిని దాటడానికి గో అనే ఒక గోవుని వైతరణి అని నామకరణం చేసి గోదానం అనేది చేస్తే అటువంటి ఆ వైతరణి నామకమైన గోదానం వలన వైతరణి నదిని దాటడానికి కుదురుతుంది. అది ఎలా ఉంటుంది, ఆ ఆవు లక్షణం ఎలాంటిది అన్నదాన్ని మనకి ఇక్కడ చెబుతారు. కృష్ణస్తని సకృష్ణాంగి సవై వైతరణి స్మృత. నల్లగా ఉండేటటువంటి ఆవు, ఆ నల్లటి రంగులో ఉండేటటువంటి ఆవుని దానం చేయడం వలన వైతరణి దానం అనేది అవుతుంది. దాని వలన వైతరణి నదిని మనం దాటడం అనేది జరుగుతుంది. సప్త ధాన్యాల గురించి చెప్తారు. నువ్వులు, లోహము, బంగారము, దూది, కార్పాసం, కాటన్, ఉప్పు మొదలైనవన్నీ కూడా విశేషంగా దానం చేయడం అనేది మనకు ఎన్నో రకాల పాపాలని పరిహారం చేస్తుంది. సప్తధాన్యం క్షితిగావ ఏకైకం పావనం స్మృతం. ఇవన్నీ కూడా ఎంతో పవిత్రమైనటువంటి దానములు అనేది మనం తెలుసుకోవాలి. మహాదానములు అని కూడా విశేషంగా ఇవేవి చెప్పబడి ఉన్నాయో వీటిని ద్విజాతయే, బ్రాహ్మణులకు విశేషంగా ఇవ్వాలి అనేటటువంటి విషయాన్ని చెబుతారు. ఆతురేణ తుదియ అనే పదరూపాణి మేషును. ఆతురుడైనవాడు అంటే నిన్నే నేను చెప్పానుగా, మరణం సంభవించడం అనేది ఓ 6 నెలల ముందే మనకు తెలియజేస్తాడు పరమాత్మ ఏదో ఒక రకంగా. అలా తెలియజేసిన నిమిత్తంతో మరణం అనేది సంభవిస్తుంది కదా అని చెప్పి ఆతుర చాలా జాగ్రత్తగా మరణం అనేది ఎక్కువ సమయం లేని వాడికి ఇటువంటి దాన ధర్మాల వలన తొందరగా తన పాపాలని పరిహారం అనేది చేసుకోవచ్చు. ఛత్రి, చెప్పులు, వస్త్రాలు, ముద్రికలు, కమండలు, ఆసనం, భోజనం, భోజ్య పదార్థాలు మొదలైనవన్నీ కూడా 8 రకాలుగా దానాలు చెప్పబడి ఉన్నాయి. నువ్వులు, ఘృతం, శయ్యాదానం, తలగడతో కూడుకొని ఉన్న శయ్యాదానం మొదలైనవన్నీ కూడా దానం చేయడం వలన మనకు ఎన్నో పాపాలు పరిహారం అవుతాయి. యదిష్టం జాత్మనోపి తత్. ఏదేది మనకు ఇష్టమో అటువంటి ఆ ఇష్టమైన పదార్థాల్ని కూడా బ్రాహ్మణులకు విశేషంగా దానాదులు అనేవి మనం చేయాలి. గుర్రాలు, రథాలు, మహిషి, గేదెలు మొదలైనవన్నీ కూడా దానాలు చేయడం అనేది చెప్పబడి ఉన్నది. వ్యజన పదార్థాలు, వస్త్రాలు ఇత్యాదులన్నీ బ్రాహ్మణేభ్య ప్రదాతవ్యం. బ్రాహ్మణులకు విశేషంగా దానంగా ఇవ్వాలి. దానాన్ని తీసుకునేటటువంటి అధికారం, దానాన్ని తీసుకునే అర్హత బ్రాహ్మణ యోనిలో పుట్టిన బ్రాహ్మణుడి కర్మానుష్ఠానాన్ని చేసే వాళ్ళకి మాత్రమే ఉంది. తను తీసుకున్న దానాల వలన ఆ దానం చేసిన వ్యక్తి పాపాలు కూడా తనకు సరఫరా అవుతాయి. అలాంటి పాపాల్ని తను శమనము చేసుకొని ఆ వ్యక్తి పాపాల్ని శమనము చేసేటటువంటి సామర్థ్యం ఆ శిష్టాచారుడైనటువంటి జ్ఞాని అయినటువంటి బ్రాహ్మణుడికి ఉంటుంది. కాబట్టి దానాదులను విశేషంగా పాత్రులైన బ్రాహ్మణుల్ని చూసి మనం ఇవ్వాలి. దాని వలన ఎన్నో పాపాలు పరిహారం అవుతాయి అనేది తెలుసుకోవాలి. దానికి తోడుగా యథాశక్తిగా దానం చేయడం అనేది చెప్పి ఉన్నారు.
ఇవన్నీ ప్రాశ్చిత్తాలుగా స్వీకరించవచ్చు అని శ్రీకృష్ణ పరమాత్మ గరుడ దేవుడికి ఇలా చెప్పడం అనేది జరిగినది. విష్ణుదేహ సముత్పన్నో యతోయం లవణో రసః. ఉప్పు గురించి కూడా ఎంతో వైశిష్టతని ఇక్కడ చెప్పి ఉన్నారు. ఛత్రాన్ని దానం చేయడం వలన ఎండ మార్గం ఉన్నప్పటికీ కూడా, వేడి ఉన్నప్పటికీ కూడా నీడలో నడిచే సౌభాగ్యం లభిస్తుంది. గుర్రాన్ని దానం చేస్తే గుర్రం మీద ఎక్కించుకొని తీసుకెళ్తారు ఊర్ధ్వలోకాలకి, నరకలోకాలకి. చెప్పులు దానం చేస్తే కాళ్ళకి చెప్పులు ఇస్తారు, వాటిని వేసుకొని ఆ నరక మార్గం దాకా సాగించవచ్చు. భోజనాదులు దానం చేయడం వలన మార్గంలో ఆకలి వేస్తే ఆకలి పరిహారం చేయడానికి భోజనాదులు, జలము మొదలైనవన్నీ కూడా కమండలు దానం వలన ఇవ్వడం అనేది జరుగుతుంది. మొత్తానికి మనం ఏవేవి దానంగా ఇచ్చామో అవన్నీ లెక్కలో పెట్టుకొని మనకు అటువంటి ఆ దానాల యొక్క సౌకర్యాన్ని కలగజేసి నరక మార్గానికి తీసుకెళ్లడం అనేది చేస్తారు. ఇక యమదూతలు మనల్ని పీడించకుండా ఉండాలి అంటే వాళ్ళకి మొహమాటం, అయ్యో పాపం వీడితో వ్యవహారం చాలా జాగ్రత్తగా, నాజూకుగా, మృదువుగా చెయ్యాలి అనే భావన వాళ్ళకి కలగాలి అంటే దానికి వస్త్రాభరణ దానతః, వస్త్రములు మరియు ఆభరణములను దానంగా చేస్తే యమదూతలు ఆ పుణ్య ప్రభావానికి తమని తమే తమాయించుకొని, నిన్న విన్నారుగా, పీడించి మరీ తీసుకెళ్తారు అని. అలాంటి పీడలేవి కలగజేయకుండా సునాయాసమైన మరణ ప్రాప్తిని కలగజేస్తారు యమదూతలు. వస్త్రాభరణాలు, ఇవి రెండిటికి కూడా అంతటి మహత్వం అనేది ఉంది. నువ్వుల పాత్రాన్ని బ్రాహ్మణులకు దానం ఇవ్వడం వలన పత్రరథ ధ్రువం, పత్రాలతో చేయబడిన రథమే ప్రాప్తిస్తుంది. ఆ రథంలో తను వెళ్ళగలడు. ఈ నువ్వుల దానం అనేది వాచిక, మానసిక, కాయిక పాపాలను పరిహారం చేసే సామర్థ్యం పొంది ఉంటుంది. ఘృతపాత్రాన్ని దానం చేస్తే, నువ్వుల కంటే శ్రేష్టం నెయ్యిని దానం చేస్తే రుద్రలోకంలో వాడికి సుఖంగా ఉండడానికి అవకాశం అనేది కలగజేస్తారు. సర్వ ఉపస్కరాలతో, సర్వ సౌకర్యాలతో పరుపుని దానం చేస్తే బ్రాహ్మణుడికి అప్సరా స్త్రీలతో పాటు విమానాన్ని అధిరోహించి 60,000 సంవత్సరాల దాకా ఇంద్రదేవుడి మందిరంలో సుఖంగా జీవనాన్ని గడుపుతాడు. చూడండి, పరుపు దానం చేయడం వలన, సర్వోపస్కారాలతో యుక్తమై ఉన్న పరుపుని దానం చేయడం వలన 60,000 సంవత్సరాల దాకా ఇంద్రదేవుడి మందిరంలో వివిధ ప్రకారాలుగా విమానాలు అధిరోహించి క్రీడా విహారాలు చేస్తాడు ఆ దానం చేసిన దాని. యో అశ్వం దదాతి, అశ్వదానం చేసిన వాడు స్వర్గలోకంలోనే ఉండిపోతాడు. ఎన్ని వెంట్రుకలు ఆ గుర్రానికి ఉన్నాయో అన్ని వెంట్రుకల సంఖ్యకి సమానమైన సంవత్సరాలు వాడు స్వర్గలోకంలో ఉండడం అనేది జరుగుతుంది. 4 గుర్రాలతో జత చేయబడినటువంటి రథాన్ని బ్రాహ్మణులకు దానం చేస్తే రాజసూయ ఫలం చేసిన పుణ్యం వాడికి ప్రాప్తిస్తుంది. బాగా పాలు ఇచ్చే గేదె, నవమేఘవర్ణాం సంతుష్ట తరణ కవతీం జగనాభిరామాం దత్వా సువర్ణ తలకాం ద్విజపుంగవాయే లోకోదయం సజయతీతి కిమత్ర చిత్రం. గేదెని దానం చేయడాన్ని కూడా విశేషంగా చెబుతాడు శ్రీకృష్ణ పరమాత్మ. బాగా పాలిచ్చే గేదెని బ్రాహ్మణులకు సువర్ణ తిలక సహితంగా దాన్ని దానంగా ఇస్తే అది లోకోదయం సజయతి, వివిధ ప్రకారాలుగా ఉండేటటువంటి ఊర్ధ్వలోకాల విజయాన్ని తను సాధించడం అనేది చేస్తాడు. గోదానం, గేదె దానం మొదలైనవన్నీ కూడా మనకు ఎంతో పుణ్యాన్ని కలగజేసేటటువంటివి అనేది మనం తెలుసుకోవాలి. ఇటువంటి మానవ లోకము నుండి ఊర్ధ్వలోకాలలో, స్వర్గాది లోకాలలో అతడికి ఉదయ ప్రాప్తి అనేది అవుతుందంటే సుఖంగా వాడు ఉంటాడు అని అభిప్రాయం. తాళవంతస్య, తాటి వృక్షపు వింజామర, తాటి వృక్షపు తాళవృంతము, దాన్ని దానం చేస్తే మార్గంలో చల్లని గాలిని వీస్తూ ఆ వ్యక్తిని మర్యాదగా తీసుకెళ్తారు మరణించిన తర్వాత అన్నదాన్ని చెబుతారు. కాంతియుక్ సుభగ శ్రీమాన్, వస్త్రాల దానం చేయడం వలన మంచి సౌందర్య రూపమైన సౌభాగ్యవంతమైన జీవితం అతడికి లభిస్తుంది. శ్రేష్టమైన రసాలతో యుక్తమైన ఆహారాన్ని బ్రాహ్మణులకి భోజనంగా పెడితే వారి వంశమే స్వర్గలోకాలను పొందడం అనేది జరుగుతుంది. భవత్యత్ర ఖగశ్రేష్ఠ ఫలగౌరవ లాఘవ, ఎంత శ్రేష్టమైన ఫలాల్ని బ్రాహ్మణులకి దానంగా చేస్తారు, ఎంత శ్రద్ధాభక్తులతో దానం చేస్తారు. అటువంటి ఆ శ్రద్ధాభక్తులకు తగ్గట్టు అదే కర్మ అధికమైనటువంటి శ్రద్ధాభక్తులుంటే అధికమైన పుణ్యాన్ని కలగజేస్తుంది.
శ్రద్ధ అశ్రద్ధ విభేదేన రెండూ ఉన్నాయి. శ్రద్ధాపూర్వకమైన దానానికి ఎంతో మహత్వం, శ్రద్ధావిహీనమైన దానానికి మహత్వం అనేది లేదు. కాబట్టే శ్రద్ధాపూర్వకంగా దానం అనేది చెయ్యాలి అనేది తెలుసుకోవాలి. ఏనాంబు దానాన్ని జల దానం అనేది చేస్తే అటువంటి ఆ వ్యక్తికి ఆహ్లాదమాపది ఎన్ని రకాలుగాను కూడా దాహం లాంటివేవి కలగకుండా సుఖంగా వాటిని తీసుకెళ్లడం అనేది జరుగుతుంది. మరణం అనేది సంభవిస్తుంది అన్నప్పుడు ఒకవేళ తెలుసుకుని ఉన్న వ్యక్తి సన్యాసాన్ని స్వీకరించాడు అని అయితే అలాంటి వాడు సాధన చేసుకుంటే ఖచ్చితంగా బ్రహ్మభూయాయ బ్రహ్మలోక ప్రాప్తినే తను పొందగలడు. మరణం సంభవించిన వ్యక్తి ఇంకేంటి కొన్ని రోజుల్లో మరణిస్తాను అని అయితే అటువంటి వాడు తీర్థప్రాప్తౌ భవేన్ ముక్తి, తీర్థయాత్రలకి వెళ్ళాడంటే భయంకరమైన పాపాలన్నీ కూడా వినాశనమైపోతాయి. తీర్థయాత్రలలోనే మధ్య మార్గంలో వాడు మరణించాడంటే ఒక్కొక్క అడుగుకి కూడా ఒక్కొక్క యాగం చేసినటువంటి మహాపుణ్య ప్రాప్తిని భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమన్నారాయణుడు కలగజేస్తాడు. దీంట్లో సంశయమే లేదు అని అంటాడు భగవంతుడు. చూడండి, తీర్థయాత్రకి వెళ్లిన వ్యక్తి తీర్థయాత్ర క్రమంగా మరణిస్తే ఒక్కొక్క అడుగుకి కూడా మహాపుణ్యప్రాప్తిని కలగజేసేటటువంటి యజ్ఞాలు చేసినటువంటి మహాపుణ్యం లభిస్తుంది అనేటటువంటి విషయాన్ని స్వయం శ్రీకృష్ణ పరమాత్ముడు చెబుతాడు. ఇలాంటి అద్భుతమైనటువంటి తీర్థయాత్ర మహత్వాన్ని మనం ఇక్కడ తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యం అనేది తెలుసుకోవాలి. దీనికి తోడుగా గృహీయ చేదనశనం వ్రతం విధి విధాగతే, మరణం అనేది దగ్గరలో ఉంది అని అన్నప్పుడు విశేషంగా ఉపవాసాదులను చేసి ఆ ఉపవాసాదుల ద్వారాను కూడా మృత్యుని పొందాడు అని అంటే ఆ రకమైనటువంటి అనశన వ్రతం ప్రాయోపవేశం అని అంటారు. అటువంటి ఆ ప్రాయోపవేశంలో మరణించాడంటే మళ్లీ తనకు సంసార ప్రాప్తి అనేది కలగజేయకుండా పరమాత్ముడు అతన్ని కాపాడుతాడు. ఆ రకమైనటువంటి సౌభాగ్యం అనేది లభిస్తుందంటే శ్రేష్టమైన జ్ఞానుల వంశంలో పుట్టే సౌభాగ్యాన్ని ఇచ్చి ఆ జ్ఞానులకు తగ్గట్టు శ్రేష్టమైన జ్ఞాన సాధన జరగడానికి ఇదంతయు కూడా కారణమవుతుంది అనేది మనం తెలుసుకోవాలి. గృహీయ చేదనశం వ్రతం విధివదాగతే మృత్యౌ నసోపి సంసారే భూయ పర్యటతి ద్విజ కిం దానమితి తుర్యస్య ప్రశ్నస్తోత్తరమీరితం దాహమృత్యోరంతరే కిం ఇది ప్రశ్నోత్తరం శృణు. దాహము మరియు మరణం సంభవించిన తర్వాత దహనం జరగాలి. ఆ దహనం జరగడానికి మధ్యలో ఉండేటటువంటి విధి విధానాలేవి అన్నదాన్ని చెబుతాను విను. మరణించిన తర్వాత వ్యక్తి కళేబరాన్ని శుద్ధమైన జలముతో శుద్ధి చెయ్యాలి. శుద్ధమైన జలంతో శుద్ధి చేసి కొత్త వస్త్రాలు తీసుకొచ్చి అంచులేనటువంటి వస్త్రాలతో గోపీ చందనాన్ని పెట్టి అంచులేని వస్త్రాలతో ఆ కళేబరాన్ని కప్పాలి. ఏకోద్దిష్ట విధికి అనుగుణంగా శ్రాద్ధం అనేది మరణించిన ప్రదేశంలో చెయ్యాలి. పదార్థ పంచకం నస్యాద్ రేఖా ప్రత్యవనేదనం తద్యాత్ అక్షయముదకం నస్యాదేతత్రయం పునః ఆవాహనే అర్చనే చైవ పాత్రాలంభావగాహనే భవేద్ దానాన్న సంకల్ప పిండదానం సదా భవేత్. నానా విధాలుగాను కూడా సంకల్పం అనేది చెప్పబడుతుంది. ఏకోద్దిష్ట శ్రాద్ధ విధి సంకల్పాన్ని చేయించడం అనేది జరుగుతుంది. అలాంటి ఏకోద్దిష్ట విధి అనుకూలమైన శ్రాద్ధాన్ని సంకల్పించి స్వధావాచనమాశీష, స్వధా మొదలైనటువంటి శబ్దాలతో సంకల్పపూర్వకంగా చేసి ఈ రకమైనటువంటి నానా విధాలుగా అక్కడ విధి విధానాలకు అనుగుణంగా పిండ ప్రదానాలు అనేవి 6 ప్రదేశాలలో చేయడం అనేది చెప్పబడి ఉన్నది. దక్షిణ దిశలో ఇనుము పెట్టేటటువంటి ప్రదేశములో అక్కడ చెప్పబడి ఉన్నది. పిండస్థ చాలనం ప్రోక్తం నైవ ప్రోక్తం ఇదంత్రకం ప్రచ్ఛాదన విసర్గౌచ స్వస్తివాచనకం తథా. కొన్ని మంత్రాలు లేకుండానే పిండ ప్రదానం అనేది అక్కడ చేయడం అనేది చేయాలి. పిండ చాలనం లాంటివన్నీ కూడా అప్పుడు మరణించిన సమయంలో ఉండదు. షట్సు విధి ప్రోక్త శ్రాద్ధేషు మలినేషు చే షడేవ మరణస్థానే, ఇంటి గడప దగ్గర చత్వారము అంటే 4 కూడలికలు కలిగేటటువంటి ప్రదేశం, వ్యక్తి విశ్రాంతిని తీసుకునేటటువంటి గృహములో, కట్టెలు సంచయనం చేసిన చోటులో, మరణించిన చోటులో
ఎక్కడ కళేబరం పెట్టారో అక్కడ ఈ ప్రదేశాల్లో శ్రాద్ధం పిండ ప్రదానం అనేది చేయడం వలన భూమి సంతృప్తిని చెందుతుంది. పాంథోద్వారి భవేత్తేన ప్రీతాశాత్ వాస్తుదేవత, గడప మీద పిండ ప్రదానం చేయడం వలన వాస్తుదేవత సంతుష్టిని చెందుతాడు. 4 దారులు కలిసేటటువంటి కూడలి అక్కడ శ్రాద్ధం చేయడం వలన ఖేచరులు సంతృప్తిని చెందుతారు. విశ్రామ ప్రదేశంలో శ్రాద్ధం చేయడం వలన భూతాలు సంతృప్తిని చెందుతాయి. చిత ఎక్కడైతే పేర్చి ఉంటారో అక్కడ శ్రాద్ధం చేయడం వలన, కట్టెలను సంచితం చేయడం వలన అక్కడ ఆ రకమైన చితి అనేది పేర్చిన తర్వాత ఆ మరణించిన వ్యక్తికి ప్రేత అనే శబ్దంతో వ్యవహరించడం అనేది జరుగుతుంది. పిల్లలందరూ కూడా నువ్వులు, దర్భములు, ఘృతము, కట్టెలు మొదలైనవన్నీ కూడా తీసుకొని యమసూక్తాన్ని చెబుతూ, అహరహర్ నయమాను అనబడేటటువంటి యమసూక్తాలని చెబుతూ నానా విధాలుగా ఆ యమసూక్తాన్ని పఠనం చేస్తూ దక్షిణ దిశకుగా ముఖం చేసి దిశ్యరణ్యం రజేయు సర్వబాంధవాహ దక్షిణ దిశకని సాగాలి. మార్గంలో శ్మశానానికి తీసుకెళ్లే, రుద్రభూమికి తీసుకెళ్లే మార్గంలో శ్రాద్ధద్వయం 2 ప్రదేశాల్లో శ్రాద్ధం అనేది చేయాలి. ఆ తర్వాత దక్షిణ దిశకు శిరస్సుని పెట్టి చిత పరిచి, ఆ తర్వాత తృణకాష్టాదులతో ఆ చితని నింపి అక్కడ పిల్లలు, బంధువులు వాళ్ళ చేతులతో కాష్టాదులన్నీ కూడా సంగ్రహం చేసి పెట్టాలి. ఇతర వర్ణం వాళ్ళని చితిని పరచడానికి అనుమతి అనేది ఇవ్వకుండా ఉండాలి. ప్రాచీన వీతిగా ఉంటూ, దక్షిణాభిముఖంగా ఉంటూ ఆ ప్రేత వస్త్రాన్ని 2 భాగాలుగా చేసి ఒకటి కింద పరచాలి, మరొకటి పైన కప్పాలి. అర్ధం శ్మశాన వాసార్థం, దాంట్లో ఉండే సగం ఒకటి శ్మశానంలోనే వదిలిపెట్టాలి. ఈ రకంగా విధి విధానం అనేది ఉన్నది. చేసేటటువంటి సందర్భంలో స్వయం మరణించిన వ్యక్తి చేతిలోనే పిండ ప్రదానం చేయడం అనేది జరుగుతుంది. నెయ్యితో ఆ కళేబరాన్ని బాగా తడిపి, ఆ తర్వాత అక్కడ మనుమడు ఉంటే మనుమడి చేత, లేదా పిల్లవాడే కుమారుడే తను చితికి అగ్నిని కలగజేయడం అనేది చెయ్యాలి. ఇటువంటి పంచ ఆహుతులు అనేవి అక్కడ చెప్పబడి ఉన్నాయి. ఇటువంటి పంచ ఆహుతుల ద్వారా పిండ ప్రదానం అనేది చేయడం వలన రాక్షసులు మొదలైన వాళ్ళెవరూ కూడా అక్కడ మరణించిన వ్యక్తికి ఇబ్బందిని కలగజేసే ప్రయత్నంలో వాళ్ళు ఉండరు. పుష్పాక్షతులు మొదలైనవి, క్రవ్యాద అనబడే అగ్నిని అక్కడ స్థాపన చేయాలి. ఇత్యాదులన్నీ కూడా తెలుసుకోవాలి. ఎక్కడో పతితులైన అగ్నియో, చితాగ్నియో, మరొక చితకి ఉండే అగ్నియో, లేదా చండాలుడి అగ్నియో అవి ఏవి కూడా తీసుకొని రాకూడదు. శుద్ధమైనటువంటి అగ్నితోనే అగ్ని సంస్కారం అనేది చెయ్యాలి. ఇలా చేస్తే మరణించిన వ్యక్తికి స్వర్గం నయామృతం, స్వర్గ ప్రాప్తి అనేది అవశ్యము కూడా కలుగుతుంది అనేటటువంటి విషయాన్ని చెబుతారు. అర్ధదగ్ధే తథాదేహే దద్యాదాజ్యాయుతం తథా, సగమే శరీరం ఒకవేళ కాలితే అప్పుడు ఆజ్యాహుతి, నెయ్యితోనే ఆహుతులు ఇవ్వడం అనేది చెయ్యాలి. అస్వాత్వం అధిజాతోసి మొదలైనటువంటి మంత్రాలన్నీ కూడా చెప్పి ఈ మరణించిన వ్యక్తికి విశేషంగా స్వర్గాది లోకాల ప్రాప్తి కలుగుగాక అని ప్రార్థన చేసి మరి అక్కడ చితికి మంట అనేది పెట్టి యువతల వచ్చిన తర్వాత అప్పుడు ఘోరంగా గట్టిగా ఆక్రందన చేయడం అనేది చెయ్యాలి. అప్పటి వరకు కూడా ఏడవకూడదు. అక్కడ ఆక్రందన అనేది చెయ్యాలి. చేసిన తర్వాత మరణించిన వ్యక్తికి సుఖప్రాప్తి అనేది కలుగుతుంది. తర్వాత ప్రేతపిండం మొదలైనవన్నీ ఇచ్చి, ప్రదక్షిణం మొదలైనవన్నీ కూడా చేసి, చిన్నపిల్లల నుండి మొదలుపెట్టి పెద్దవాళ్ల దాకాను కూడా ఒకరి తర్వాత ఒకరు స్నానాదులన్నీ కూడా ముగించుకొని మౌనంగా ఒంటి వస్త్రాన్ని వేసుకొని శిఖాబంధనం లేకుండా అపసవ్యము రూపంగా ఉంటూ మౌనంగా స్నానాదులన్నీ కూడా చేసుకొని తర్వాత శిఖాబంధనం చేసి శ్రేష్టమైన నువ్వులను, దర్భములను కూడా చేతిలో పట్టుకొని, ఎడమ చేతిలో దక్షిణ చేతిలో పట్టుకొని యామ్య ఆదాయ దంజలాం యామ్యాం దుఃఖం పైత్రక తీర్థత ఏకవారం త్రివారం వా దశవారం అథాపివా, ఒకసారి లేదా 3 సార్లు లేదా 10 సార్లు అయినా ఆహుతులు అనేవి ఇవ్వాలి. భూమో అశ్మని వా సర్వే క్షిపేరు వాగ్యతక్కగా, భూమి మీద లేదా రాళ్ల మీద ఈ రకమైనటువంటి ఆహుతులు అనేవి, నీళ్లతో కలిపిన ఆహుతులు, జలతర్పణం అనేది చెయ్యాలి మౌనంగా ఉంటూ అని. ఇలా చేయడం వలన ఆ వ్యక్తి, మరణించిన వ్యక్తి తృప్యతాం తృప్తిని చెందుగాక అనే రకంగా మాటలు చెప్పి ఆ రకంగా తర్పణాలు అనేవి ఆ సమయంలో ఇవ్వాలి. త్యజంతి గోత్రనస్తరవే దినాని నవకశ్యప, సమాన గోత్రీయులైనటువంటి వాళ్ళైతే 9 రోజుల దాకాను కూడా
వాళ్లకు అశుచి అనేది ఉంటుంది. తతః ఉత్తీర్యోదకాత్ 10వ రోజు ధర్మోదకం లాంటివన్నీ కూడా ఇచ్చి స్నానవస్త్రం సకృత్ పీడ్య విషయు శుచిభూతలే అశ్రుపాతం కురువీత దత్వ దాహ జలాంజలిం. ఏ రకంగానూ కూడా కన్నీళ్లను కార్చకూడదు అని చెబుతారు. ఏ వ్యక్తి అయినా బంధువులు కన్నీళ్లు కార్చారు అంటే ఆ అశ్రు బిందువులన్నీ కూడా రక్తపు బిందువులుగా మారి ఆ ప్రేత నోటిలో పడవలసిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మనస్సుని నిదానం చేసుకొని గట్టిగా ప్రయత్నం చేసి దుఃఖించకుండా పురాణజ్ఞులైనటువంటి వాళ్ళని పిలిపించి ఈ అసారమైన సంసారము యొక్క అనిత్యత గురించి, వైరాగ్య ప్రాప్తి అయినటువంటి నానా విధాలుగా ఉండే తత్వాల గురించి శ్రవణం అనేది చేసి విధి విధానాల గురించి తెలుసుకునే ప్రయత్నంలో గరుడ పురాణ శ్రవణం లాంటివన్నీ కూడా చెప్పబడి ఉన్నాయి. ఫేన ప్రఖ్య కథం నాచం మర్తలోకో నయాస్యతి ఏవం సంభావితే. ఇటువంటి ఈ సంసారం మళ్ళీ మనకు రాకుండా ఉండాలి, మోక్షప్రాప్తి అవ్వాలంటే ఎలా అన్నదానికంటికి కూడా ఆ తత్వజ్ఞులైన బ్రాహ్మణుల చేత ఉపదేశాలు అనేవి పొంది ఇంటికి వెళ్లిన తర్వాత నింబపత్రాన్ని దర్శనం చేసి ద్వారం బయటనే అంటే ఇంటి బయటనే స్నానం చేసుకొని అక్కడి నుంచి తర్వాత ఒకరొకరుగా ప్రవేశం అనేది చెయ్యాలి అనేటటువంటి విషయాన్ని చెబుతాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఇలా ఉండగా పతివ్రత స్త్రీలు ఈ సహగమనం అనే విధానాన్ని అనుష్ఠానం చేయవచ్చు. ఏ స్త్రీ తన భర్తతో పాటు సహగమనం అనేది చేస్తుందో అలాంటి స్త్రీ తన భర్తకి నమస్కారం అనేది చేసి ఆ భర్తతో పాటు సుమంగళి రూపములోనే చితిని ప్రవేశించి ఆ చితిలో సహగమనం అనేది చేస్తే ఆ శరీరం మీద ఉండేటటువంటి కోటి అర్ధకోటి తిస్రకోటి అర్ధకోటి 3.5 కోట్ల వెంట్రుకలు మన శరీరం మీద ఉంటాయి. ఆ 3.5 కోటి సంఖ్యలో ఉండే వెంట్రుకల సమానమైన కాలం స్వర్గలోకంలో సహగమనం చేసిన స్త్రీ తన భర్తతో పాటు ఉండడం అనేది జరుగుతుంది. ఎలా అయితే వ్యాలగ్రాహి ఆ సర్పాన్ని పట్టేవాడు బిలంలో ఉండే సర్పాన్ని లాగి బయటికి తీస్తాడో అలా మహాపాపిష్టివాడైనటువంటి పురుషుడి పాపాలన్నింటినీ కూడా తీసివేసి సహగమనం చేసిన స్త్రీ ఈ రకంగా అప్సరా స్త్రీల చేత దేవతా స్త్రీల చేత స్తుతింపబడుతూ 14 ఇంద్ర దేవతల కాలం వరకు కూడా శ్రేష్టమైన స్వర్గలోకాల భోగాన్ని పొందడం అనేది జరుగుతుంది. మహాబ్రహ్మహత్య చేసిన వాడు, కృతజ్ఞుడు, మిత్రద్రోహి అయిన వాడు భర్త అయినప్పటికీ కూడా అలాంటి పాపిష్టి వాడైన భర్తని కూడా సహగమనం చేసిన స్త్రీ తను ఉద్ధరిస్తుంది అనేటటువంటి విషయాన్ని చెబుతారు. అరుంధతి సమానమైన మర్యాద గౌరవం అనేది ఆవిడికి లభిస్తుంది అని అంటాడు పరమాత్మ. ఇటువైపు మాతృదేవతల తల్లి కులాన్ని, ఇటువైపు తండ్రి కులాన్ని, తన కులాన్ని రెండింటినీ కూడా ఉద్ధరించేటటువంటి సామర్థ్యం ఆ స్త్రీకి, సహగమనం చేసిన స్త్రీకి ఉంటుంది. మృతే మ్రియేతయాపత్యవు శాస్త్రీ జ్ఞేయా పతివ్రత. భర్త చనిపోయిన వెంటనే చనిపోయిన స్త్రీ అయి ఉంటే వాళ్ళని పతివ్రత స్త్రీలు అని తెలుసుకోవచ్చు. ఒకవేళ భర్త చనిపోయిన వెంటనే చనిపోయి ఉన్నారు అని అయితే ఒకే పృథక్షితాం సమారూయ అభిప్రాగంతుమర్హసి. బ్రాహ్మణులు అయితే, బ్రాహ్మణ స్త్రీ అయితే ఒకే చితిలో ఆవిడికి సహగమనం అనేది చెప్పి ఉన్నారు. క్షత్రియాద్య సవర్ణాశ్చ ఆరోయేయురపీహిత చాండాలీం అవధిం కృత్వా బ్రాహ్మణీత సమోవిధి అగర్భణీనాం సర్వాసాం ఆబాలతోక్తం అనామయి. ఈ నానా విధాలుగాను కూడా ఏ జాతి వాడైనా సరే తన భర్తతో సహగమనం చేసేటటువంటి సందర్భం అయితే భర్తతో పాటు ఏకచితి ప్రవేశం అనేది చెయ్యాలి. కానీ సమగ్రమైన స్త్రీలకి అనుమతి లేదు. గర్భిణీ కాని వాళ్ళు అగ్నిస్పర్శ చేసినప్పుడు అది వేడిగా తాకకుండా ఉంటే, లేదా ఆ స్త్రీ మీద ఆధారపడినటువంటి పిల్లలు అయి ఉంటే అలాంటి పరిస్థితిలో వాళ్ళకి సహగమనానికి అనుమతి లేదు. ఉదాహరణకి పాండురాజు గారి భార్యలు ఇద్దరు, మాద్రి, కుంతి, ఇద్దరూ సహగమనం చేస్తాము అని అన్నారు. కానీ ఋషులు మునులు అందరూ కూడా మాద్రికి మాత్రమే అనుమతి ఇచ్చారే తప్ప కుంతికి ఇవ్వలేదు. ఎందుకు అంటే కుంతి లేకుండా పాండవుల జీవనమే లేదు. మాద్రికి ఆ సామర్థ్యం లేదు. ఆవిడ సహగమనం చేసినా పర్వాలేదు, పాండవులు బతకగలరు కుంతి బతికి ఉంటే. కాబట్టి నువ్వు సర్వతా సహగమనం చేయడానికి అనుమతి లేదమ్మా అని కుంతిని ఆపివేస్తారు. కాబట్టి ఇటువంటి కొన్ని నియమాలు అనేవి ఉన్నాయి. ఆ నియమాలకు అనుగుణంగా అగ్నిస్పర్శ వేడిగా తాకకూడదు, గర్భిణీ అయి ఉండకూడదు, ఆవిడ మీద ఆధారపడినటువంటి
పరివారమై ఉండకూడదు. చిన్న చిన్న పిల్లలు వాళ్ళకి పుట్టి ఉండకూడదు. కులు గురువుల యొక్క అనుమతి అనేది ఒకటి ఉండాలి. అవన్నీ ఉంటే గాని సహగమనానికి అందరికీ కూడా అవకాశం అనేది ఇవ్వడం అనేది లేదు. దాన్ని మనం ఈ రకంగా స్పష్టంగా కృష్ణ పరమాత్ముడి మాత్రాల ద్వారానే తెలుసుకోవాలి అనేటటువంటి విషయాన్ని ఇక్కడ చెబుతారు. ఇది సహగమనానికి సంబంధించిన విచారాలు అయితే, మధ్య మార్గంలో మరణించినటువంటి వ్యక్తి, అపఘాతానికి మరణించినటువంటి వ్యక్తి, సహజమైన మృత్యువు కాకుండా ఇంకేదో నిమిత్తంతో మరణించిన వ్యక్తి, అలాంటి వాళ్ళందరికీ కూడా ఏ రకంగా అగ్ని సంస్కారాలు అనేవి చేయాలి. వాళ్ళ శరీరాలు మొదలైనవన్నీ కూడా మనకు దొరకవు కదా. సర్పద్రంశులైనటువంటి వాళ్ళకి కూడా వెంటనే అగ్నిస్పర్శ చేయడానికి లేదు. ఇలాంటి వీళ్ళందరికీ కూడా ఏంటి విధానం అని అడిగితే నారాయణ బలి అనే విధానాన్ని చెప్పి ఉన్నారు. ముందు ఆ దోషభూయిష్టమైన అపఘాత మృత్యు దోష పరిహారకమైన నారాయణ బలిని చేసి, ఆ తర్వాత వాళ్ళకి నార్మల్ గైన ఈ అగ్ని సంస్కారాలు లాంటివన్నీ కూడా చేయడం అనేది జరుగుతుంది. నారాయణ బలి యొక్క విధి విధానాన్ని మనకి ఇక్కడ చెబుతారు. ఏదైనా ఒక మంచి తీర్థక్షేత్రంలో నారాయణ బలిని చెయ్యాలి. మరణించిన వ్యక్తిని విష్ణువుగా భావించి, అనాది నిధనుడైనటువంటి హే మహావిష్ణువు, నువ్వు సంతుష్టిని చెంది ఈ మరణించిన వ్యక్తికి ఉద్ధారాన్ని కలగజేయి స్వామి అని పరమాత్ముడిని ప్రార్థన చేసే రకంగా నారాయణ బలినంతయు కూడా చెప్పి ఉన్నారు. ఈ నారాయణ బలిని చేసేటటువంటి విధి విధానాన్ని కూడా చెబుతారు. పలాశ పత్రాలతో 360 సంఖ్యాకమైనటువంటి ఎముకలు మనకు ఉంటాయి. అలాంటి 360 పలాశ పత్రాలని ఉపయోగించుకొని వివిధ ప్రకారాలుగా ఉండేటటువంటి ప్రాంతాలలో, కంఠభాగంలో, యథభాగంలో, బాహుభాగంలో వివిధ ప్రకారాలుగా అవయవాల మీద ఆ పత్రాలనే సంఖ్యగా పెట్టి, ఆ తర్వాత ఆ పత్రాలతో నిర్మాణం చేసిన శరీరానికి ముందు అగ్ని సంస్కారం చేసి, ఆ తర్వాత శిరస్థానంలో నారికేల్ లాంటివన్నీ కూడా విధానం ఉంది. ఆ తర్వాత సామాన్యమైన అగ్ని సంస్కారం అనేది చేయడం అనేది జరిగినది. ఇలాంటి నారాయణ బలిని చేసినటువంటి సందర్భంలో విశేషంగా సుశీలవతి అయినటువంటి పాలు ఇచ్చే చక్కని గోవుని దానంగా ఇవ్వాలి. నువ్వులు, ఇనుము, హిరణ్యం, కార్పాసం, కాటన్, లవణం లాంటివన్నీ కూడా విశేషంగా దానం ఇవ్వాలి. ఆ సందర్భంలో కర్తవ్యం వైష్ణవం శ్రాద్ధం ప్రేతముక్త్యర్థమాత్మన, ప్రేతముక్త్యర్థం అనే సంకల్పంతో ఈ దోష పరిహారం కోసమని వైష్ణవ శ్రాద్ధం అనే విధానాన్ని మనకి ఇక్కడ చెప్పి ఉన్నారు. 3 కృష్ణాన్ షట్ ద్వాదశ తథా పంచదశానపి ప్రాచిత్త నిమిత్తానుసారేణ విప్రభస్మృత. ఇలాంటి ఈ నానా విధాలుగా ఉండేటటువంటి పుత్తలకాన్నే, అంటే ఆకులతో చేసిన శరీరాన్నే అగ్ని సంస్కారం చేసి, ఆ తర్వాత శరీరాన్ని అగ్ని సంస్కారం అనేది చేయాలి అనేటటువంటి విషయాన్ని చెబుతారు. ఇలా ఉండగా ఇక కృత్స్ర, అతికృత్స్ర మొదలైనటువంటి ఉపవాసాలు ఉన్నాయి. ఆ కృత్స్ర, అతికృత్స్ర మొదలైనటువంటి ఏ ఉపవాసాలు అనేవి ఉన్నాయో అటువంటి ఉపవాసాలు అనేవి కూడా విశేషంగా ప్రాశ్చిత్తాలుగా మనకిక్కడ చెప్పబడి ఉన్నాయి. ఆ విషయాన్ని కూడా చెబుతాడు పరమాత్మ. 3 రోజుల దాకా ఉపవాసం చేయడాన్ని కృత్స్ర అని అంటారు. లేదా తప్త క్షీర ఘృత అంబునామేకైకం ప్రత్యహం పిబేత్. వేడి పాలు, వేడి నెయ్యి, వేడి నీళ్లు 3 రోజుల దాకా తీసుకొని వ్రతం చేయడాన్ని తప్తకృత్స్ర అని అంటారు. గోమూత్రం, గోమయం, గోక్షీరం, గోధది, గోఘృతం, కుశోదకం లాంటివి స్వీకరించి 5 రోజుల దాకా 6 రోజుల దాకా ఉపవాసం చేయడాన్ని కృత్స సాంతాపన కృత్స వ్రతం అని అంటారు. ఇలాంటి సాంతాపన కృత్స ఇత్యాది ఉపవాస విధానాల వలనను కూడా ఎన్నో రకాల మృత్యువులను, ఎన్నో రకాల పాపాలని పరిహారం అనేది చేసుకోవచ్చు. దుష్టమైన మరణాన్ని పొందినటువంటి వ్యక్తులకు ఈ రకమైనటువంటి నారాయణ బలి మొదలైన విధానాలన్నీ కూడా చెప్పి ఉన్నారు. ఇత్యాదులన్నీ కూడా తెలుసుకోవాలి. ఒకవేళ ఏ వ్యక్తి మరణించకుండానే వాడు మరణించాడు అని చెప్పి వాడి కోసమని అంత్యేష్టిక్రియలన్నీ చేసేశారని అయిపోతే, వాడు పొరపాటున మళ్ళీ వచ్చాడు అని అనుకుందాం. అలాంటి సమయంలో ఏం చెయ్యాలి అంటే, మళ్ళీ మొదటి నుండి వివాహ సంస్కారం దాకా అన్ని రకాల సంస్కారాల్ని ఆ వ్యక్తికి మళ్ళీ చెయ్యాలి. ఏ భార్యని వివాహం చేసుకున్నాడో అదే భార్యకి మళ్ళీ తన నుంచి వివాహం చెయ్యాలి. ఈ రకమైనటువంటి
ఒక విధానాన్ని కూడా మనకి ఇక్కడ చెప్పి ఉన్నారు. ఈ రకమైనటువంటి సందర్భం ప్రస్తుత కాలానికి ఏం రాదు. పూర్వకాలంలో ఎటువంటి వ్యవహారం అంటే పత్రికలు, ఫోన్లు లాంటివి ఏవి లేకుండా ఉండడం వలన అప్పుడు ఎవడు వెళ్ళాడు, ఎప్పుడు పోయాడు అనేది తెలిసేది కాదు. అలాంటప్పుడు అలాంటి సమయంలో ఇవన్నీ కూడా మనకు విధానాలు చెప్పబడి ఉన్నాయి. అంత్యేష్టి జరిగిన తర్వాత మళ్ళీ నార్మల్ లైఫ్ ని జీవించడానికి లేదు. మళ్ళీ మొదటి నుంచి అన్ని కూడా వాడి చేత చేయించడం అనేది చేయాలి. చేసి అదే భార్యకిచ్చి వివాహం చేయడం అనేది కూడా చెప్పి ఉన్నారు అని ఈ రకంగా మనకు తెలియజేస్తారు అనేది తెలుసుకోవాలి. ఇలా నానా విధాలుగా ఉండేటటువంటి మరణ సంబంధమైనటువంటి వివిధ ప్రకారాలుగా ఉండేటటువంటి ఎన్నో సూక్ష్మమైన విషయాల్ని మనకి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. ఒకవేళ సూతికాయాం మృతాయాం తు ఏవం కుర్వంతి అగ్నికాః కుంభే సలిల మాధ్య పంచగవ్యం తథైవచ. సూతిక అంటే వృద్ధి లేదా అశుచి ఉన్నప్పుడు ఎవరైనా మరణిస్తే, లేదా రజస్వలగా ఉన్నప్పుడు మరణిస్తే, అలాంటి స్త్రీలకి సంబంధించి పుణ్యాభిరభిమంత్ర్యాపో వాచో శుద్ధిం లభేత్ తత్ శతశూర్పోదక జ్ఞానేన. శూర్పోదకాలు 100 చాటలో నీళ్లు నింపి శూర్ప ఉదకాన్ని చేసి ఆ శూర్ప ఉదకాలను ఉపయోగించుకొని చెప్పబడిన విధానాన్ని అనుసరించి ఈ రకమైనటువంటి రజస్వలాగా మరణించిన స్త్రీ లేదా సూతిక ఉన్నప్పుడు మరణించిన స్త్రీలకి ఈ విధానాన్ని చెప్పబడి ఉన్నది. పంచభి స్థాపయిత్వ 5 చేరి 100 శూర్పముల చేత 5 స్త్రీలు చేరి 100 శూర్పముల జలముతో వాళ్ళకి స్నానం అనేది చేయించాలి. వస్త్రాంతరావృత్యం కృత్వ వేరే వస్త్రాలని వేసి వాళ్ళకి విధానం అనేది చేయడానికి చెప్పబడి ఉన్నది. ఇక పంచక నక్షత్రాలు అనేవి ఉన్నాయి. ధనిష్ట నుండి మొదలుపెట్టి ధనిష్ట, రేవతి ఇత్యాది ఏవైతే పంచక నక్షత్రాలు అనేవి ఉన్నాయో ఇటువంటి ఈ పంచక నక్షత్రాల కాలంలో ఎవరైనా మరణిస్తే నక్షత్రాలు అయిన తర్వాత అంటే పంచక నక్షత్రాలు గడిచిన తర్వాత దహనం చెయ్యాలి. కుదరలేదు అని అంటే దహనం ముందే చేసినప్పటికీ కూడా దానికి పుత్తలాస్తత దర్భక్లుప్తాసు చత్వార 4 దర్భలతో చేసిన పుత్తలాలు అంటే బొమ్మలు లాంటివి 4 ఉపయోగించుకొని ఆ పంచక నక్షత్రాలలో ఏ నక్షత్రం రోజు మరణించారో అది కాక మిగిలిన 4 నక్షత్రాల పేర్లతో దర్భములతో చేసిన బొమ్మలని ముందు సంస్కారం చేసి ఆ తర్వాత ఆ నక్షత్ర దోష పరిహారకమైనటువంటి పరిహారం అయిన తర్వాత ఆ సంస్కారం చేసిన తర్వాత ఆ తర్వాత వారికి సంస్కారం అనేది చేయడం అనేది చెప్పి ఉన్నారు. అగ్ని సంస్కారం అనేది పంచకేశు మృతో యోసం నగతిం లభతే నరః. పంచక నక్షత్రాల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ దోష పరిహారం కోసం నువ్వులను, గోవును, సువర్ణాన్ని, ఘృతాన్ని దానంగా ఇవ్వాలి. బ్రాహ్మణుల అనుగ్రహంతో ఈ రకమైన నక్షత్ర దోషం అనేది పరిహారం అవుతుంది. సర్వ విఘ్న వినాశనం అనేది జరుగుతుంది. భోజనాదులు, ఛత్ర చామరులు మొదలైనటువంటి ఏవైతే ఉన్నాయో పదార్థాలు, వస్తువులు, హేమముద్రములు ఇత్యాదులన్నీ కూడా ఆ దోష పరిహారం కోసమని దానంగా ఇవ్వడం అనేది చెప్పి ఉన్నారు. దక్షిణాదీయతే విప్రే పాతకస్య ప్రమోచనే. ఒకవేళ పదార్థాలు దొరకకపోతే ఆ పదార్థ సమానమైన దక్షిణలైనా కూడా బ్రాహ్మణులకి ఇచ్చి ఆ నక్షత్ర దోషాన్ని పరిహారం అనేది చేసుకునే ప్రయత్నం చేయాలి. ఇలా చేసిన తర్వాత ఆ పంచక నక్షత్ర దోషం అనేది పరిహారం అవుతుంది. సంయమిన్యాం యథా యానం యథా వర్షం నృత్యక్రియ మయాతేయం సమాఖ్యాతో విధి పంచహరస్థిత. ఇలాంటి ఎన్నో రకాల విధి విధానాలు ఏమున్నాయి, సూక్ష్మవి, తెలియనివి, ఎవరికీ తెలియనటువంటివి, అవన్నీ విధానాల్ని నువ్వు సరిగ్గా తెలుసుకో, జాగ్రత్తగా విను గరుడ అని శ్రీకృష్ణ పరమాత్ముడు గరుడ దేవుడికి ఈ రకంగా చెప్పడం అనేది జరిగినది. దాహం అయిన తర్వాత, అగ్ని సంస్కారం అయిన తర్వాత చేయవలసిన విధి విధానాలు, ఆ విషయాన్ని కూడా శ్రీకృష్ణ పరమాత్ముడు చెబుతాడు. అది రేపటి రోజు మనం తెలుసుకుందాం. ఇవాళకి శ్రీకృష్ణ అర్పణమస్తు.